సో చెప్పండి, లాస్ట్ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది లాస్ట్ క్లాస్? టెల్ మీ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది లాస్ట్ క్లాస్. ఏం టాపిక్స్ నేర్చుకున్నారు లాస్ట్ క్లాస్లో? Axial skeleton versus appendicular skeleton, ma'am. యా, యాక్సియల్ స్కెల్టన్ వర్సెస్ అపెండిక్యులర్ స్కెల్టన్, రైట్. సో యాక్సియల్ స్కెల్టన్లో ఏమేం బోన్స్ కవర్ అయి ఉన్నాయి? విచ్ రీజన్స్ ఆఫ్ ది బాడీ? Skull, vertebral column, thoracic cage. స్కల్, వర్టిబ్రల్ కాలమ్, థొరాసిక్ కేజ్, రైట్. అపెండిక్యులర్ స్కెల్టన్లో? Pectoral girdle, upper limbs, metacarpals, phalanges, అప్పర్ muscles, లిమ్స్, పెక్టోరల్ గర్డిల్, పెల్విక్ గర్డిల్, ఇంకా లోయర్ లిమ్స్. lower limbs. ఓకే. సో నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నారు ఆ రోజు క్లాస్లో? స్కెల్టన్, అపెండికులర్, యాక్సిల్ కాకుండా ఇంకేం నేర్చుకున్నారు? Structure and functions. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, ఓకే. ఇంకా? తర్వాత నా క్లాస్ డిస్కనెక్ట్ అయింది మ్యామ్, అక్కడ వరకే విన్నాను. ఓకే. సో మిగతా వాళ్ళు ఎవరైనా విన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి మిగతా వాళ్ళు. అమీనా, ఉన్నావు కదమ్మా ఆ రోజు క్లాస్లో లాస్ట్ వరకు, చెప్పు. బోన్స్ కాకుండా, స్కెల్టల్ సిస్టమ్ కాకుండా ఇంకేమైంది క్లాస్లో? లక్ష్మీ సిరి, కీర్తి కళ్యాణి, చెప్పండి. యాక్సిల్ స్కెల్టన్, అపెండికులర్ స్కెల్టన్ టూ టాపిక్స్ మాత్రమే జరిగాయా ఫ్రైడే క్లాస్లో? ఇంకేం జరగలేదా? షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్ గురించి, జాయింట్స్ గురించి చెప్పారు. యా, జాయింట్స్ గురించి చెప్పాను. జాయింట్స్లో టైప్స్ ఆఫ్ జాయింట్స్ గురించి చెప్పానా? ఫైబరస్ జాయింట్స్, కార్టిలేజినస్ జాయింట్స్, సినోవియల్ జాయింట్స్. విన్నారా క్లాస్ ఆ రోజు అందరూ? చెప్పండి, ఆన్సర్ చేయండి. క్లాస్ విన్నారా లేదా? ఓకే, యాక్సిల్ స్కెల్టన్లో బోన్స్ చెప్పండి. స్కల్ బోన్స్ చెప్పండి. నేమ్స్ చెప్పండి ఎవరైనా. వాట్ ఆర్ ది స్కల్ బోన్స్? ఎన్ని బోన్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి? 22, ma'am. 22 బోన్స్, ఓకే. బోన్స్, ఏం బోన్స్ అవి? నేమ్స్ చెప్పండి. Cardial bones 8, ma'am. మ్మ్. Facial bones 14, ma'am. మ్మ్. అందులో vertebral column 26 bones, ma'am. ఓకే. Cervical vertebrae 7, ma'am. ఆ, Thoracic vertebrae 12, ma'am. ఓకే. Lumbar vertebrae 5, ma'am. మ్మ్. Sacrum 1. మ్మ్. Coccyx 1, ma'am. మ్మ్. Thoracic cage 25 bones, ma'am. మ్మ్. అందులో ribs 24, ma'am. రైట్. మ్మ్. Sternum 1, ma'am. మ్మ్. Other axial bones 7, ma'am. మ్మ్.
సో క్రేనియల్ బోన్స్ 8 కదా, బట్ నేమ్స్ ఐడియా ఉందా? ఫ్రంటల్ బోన్, మ్మ్. టల్ బోన్, parietal bone, temporal, మ్మ్. హాస్పిటల్ బోన్, occipital bone, sphenoid bone, ethmoidal bone. రైట్. మరి ఫేషియల్ బోన్స్? ప్యాలెటినే, పాలటైన్. చెప్పండి. జైగోమాటిక్ అదొకటి మ్యామ్. ఓకే. నాజల్ మ్యామ్. నాసల్ బోన్స్. మ్యాగ్జిల్లా, ఓమర్ మేడం, ఓమర్, మ్యాక్సిల్లా. మాక్సిలా, మ్యాండిబుల్, ఇన్ఫీరియర్ నాజల్ కాన్కా, ఇన్ఫీరియర్ నాసల్ కాన్కా. ఇంకొకటి మిస్ అయ్యారు. లాక్రిమల్, యా, లాక్రిమల్. లాక్రిమల్, లాక్రిమల్. రైట్. సో 12 పేర్స్. సో మనకి మ్యాగ్జిల్లా బోన్స్ ఎక్కడ ఉంటాయి? లొకేషన్ చెప్పండి. బాడీలో మ్యాగ్జిల్లా బోన్స్ ఎక్కడ ఉంటాయి? మ్యాగ్జిల్లా. నోస్, టీత్ పైన, అదే మౌత్ పైన మేడం. యా, నోస్ కి అప్పర్ లిప్ పైన పార్ట్ లో మధ్యలో ఉంటాయి మనకి. మ్యాండిబుల్ ఎక్కడ ఉంటుంది? చిన్ మ్యామ్. మ్యాండిబుల్, యా, చిన్. అంటే మన లోవర్ జా ఏదైతే ఉందో, మన టీత్ లో మౌత్ లో లోవర్ జా అంటే చిన్ వస్తుంది. సో ఆ ఏరియాలో మనకి లోపల మ్యాండిబుల్ ఉంది. వార్మర్ ఎక్కడ ఉంది? వార్మర్ బోన్. ఐ, ఐ, ఐ పక్కన మేడం. నో, వార్మర్ బోన్. నోస్ మిడిల్ పార్ట్ బోన్ మ్యామ్. యా, నోస్ లో ఉన్న మధ్యలో మనకి ఇప్పుడు నోస్ టచ్ చేస్తే మధ్యలో మీకు బోన్ ఉంటుంది. సో దట్ బోన్ ఈస్ కాల్డ్ వార్మర్. సో అదేంటి, 2 నాసల్ క్యావిటీని సపరేట్ చేస్తుంది. ఓకే. జైగోమాటిక్ బోన్. ఐ పక్కన మేడం, ఐ కింద. జైగోమాటిక్. ఐ కాదు. ఐ దగ్గర ఉండేది లాక్రిమల్. సో జైగోమాటిక్ ఎక్కడ ఉంటుంది చెప్పాను మీకు. చీక్ మ్యామ్. యా, చీక్ బోన్స్. సో చీక్ లో ఉండే బోన్స్ జైగోమాటిక్ బోన్స్. ఓకే. సో ఫోర్ ఆర్మ్ బోన్స్ చెప్పండి. మన షోల్డర్ నుంచి రిస్ట్ వరకు ఉండే బోన్స్ నేమ్స్ చెప్పండి సీరియల్లో. షోల్డర్ నుంచి వ్రిస్ట్ వరకు. షోల్డర్లో ఏం బోన్స్ ఉన్నాయి మనకి షోల్డర్ దగ్గర? షోల్డర్ స్టార్టింగ్ లో, నెక్ కి షోల్డర్ కి మధ్యలో ప్లేస్ లో ఏమున్నాయి బోన్స్? అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రిస్ట్ వరకు చెప్పండి బోన్స్. హ్యూమర్, హ్యూమరస్. రేడియస్, టిబియా, టిబియా లెగ్ది. లెగ్. అల్నా. ఓకే. టిబియా, ఫిబులా, లెగ్. హ్యాండ్ చెప్పండి. అల్నా. హ్యూమరస్. ఓకే. హ్యూమరస్ వచ్చేసి షోల్డర్ నుంచి ఎల్బో వరకు. సో ఎల్బో నుంచి రిస్ట్ వరకు ఏంటి? రేడియస్, ఇంకా అల్నా. అల్నా. వాటి తర్వాత నెక్స్ట్ ఏంటి? రిస్ట్ దగ్గర కార్పుల్స్ కార్పుల్సా కార్పల్స్. మ్యామ్? కార్పల్స్. ఇంకా నెక్స్ట్? మెటాకార్పుల్స్, యా, మెటాకార్పల్స్. నెక్స్ట్? ఫారెంజెస్. ఎస్, కార్పల్స్, మెటాకార్పల్స్, ఫాలెంజెస్. సో లెగ్ లో చెప్పండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫీమర్, థై దగ్గర, థై బోన్ నుంచి చెప్పండి. లెగ్ అదా అలానే. చెప్పండి. ఫీమర్, ఫీమర్. కార్పల్స్, కార్పల్స్ ఎందుకు రేడియస్. వచ్చాయి? రేడియస్ ఎందుకు వచ్చింది? అది హ్యాండ్ కదమ్మా. లెగ్ లో డిఫరెంట్.
టార్సల్స్ మ్యామ్. టార్సల్స్ ఓకే, బట్ టార్సల్స్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన ఫీమర్ తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటి? ఫీమర్ థై బోన్, థైకి నెక్స్ట్ ఉంది ఏంటి కింద పార్ట్? నీ నీ. సారీ సో నీలో బోన్ ఏంటి? పటిల్లా. పటెల్లా బోన్. ఓకే, తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇట్. నీ నుంచి యాంకిల్ వరకు ఉన్న బోన్స్ ఏంటి? టిబియా, ఫిబ్యులా. టిబియా, ఫిబ్యులా, అండ్ దెన్ టార్సిల్స్. టార్సల్స్, రైట్. తర్వాత మెటాటార్సిల్స్. ఓకే, లాస్ట్ ఏంటి? ఫింగర్స్, ఫాలంజెస్. ఫాలెంజెస్, రైట్. సో ఫీమర్, పటెల్లా, టిబ్యులా, ఫిబ్యులా, టార్సల్స్, మెటాటార్సల్స్, ఫాలెంజెస్. ఇవి లెగ్, లెగ్ బోన్స్. సో చదివారా ఆ రోజు వెళ్ళాక? ఐ మీన్ క్లాస్ అయిపోయాక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూసుకున్నారా బోన్స్ అన్ని? లేకపోతే మీరు క్లాస్లో క్లాస్ వినేటప్పుడు నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఎలా చెప్పారు నాకు ఇవన్నీ ఇప్పుడు? నోట్స్ రాస్తున్నాం మేడం. ఓకే, ఓకే, గుడ్. ఓకే, సో మనకి లాస్ట్ క్లాస్లో మీకు స్కెలిటల్ సిస్టమ్ చెప్పా. మస్కులో స్కెలిటల్ సిస్టంలో స్కెలిటల్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు మజిల్ సిస్టమ్. సో మజిల్ సిస్టంలో మనకి ఏం మజిల్స్ ఉన్నాయి అసలు బాడీలో? ఎన్ని ఎన్ని నంబర్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి? ఒక్కో మజిల్ ఒక్కో టైప్ ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్, వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అవన్నీ చూద్దాం. సో మజిల్స్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. Muscular system, it's a major part of the musculoskeletal system and is responsible for movement, posture, stability and heat production. సో మనకి మజిల్స్ ఎందుకు అంటే ఇట్ కాజెస్ మూమెంట్, ఇట్ ప్రొడ్యూసెస్ మూమెంట్, బాడీకి మనకి పోస్చర్ ఇస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది బాడీకి, అండ్ ఆల్సో హీట్ ప్రొడక్షన్. సో హీట్ని జనరేట్ చేస్తుంది దీస్ మజిల్స్. సో మజిల్స్ దే కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఫోర్స్. సో కెమికల్ ఎనర్జీ ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో అందులో నుంచి మనకి ఏవైతే కాల్షియం, ఫాస్ఫేట్ ఇలాంటి కెమికల్ ఎనర్జీస్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకొని మనకి ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఏటీపీ. ఏటీపీ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీపీ? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో అంటే ఏంటి? ఏటీపీ అంటే ఏంటి? ఎనర్జీయే కదా. ఎస్ మ్యామ్ యా. సో ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఎస్, సో కెమికల్ ఎనర్జీని మనకి ఫుడ్, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో సో అందులో నుంచి ఆ కెమికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మనకి ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ విత్ దిస్ ఏటీపీ వి గెట్ ఎనర్జీ. అప్పుడు మన బాడీ మనం మూమెంట్ ఇవ్వగలుగుతాము, స్టేబుల్గా ఉంటుంది మన బాడీ కండిషన్ అనేది, అండ్ ఆల్సో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో హ్యూమన్ బాడీ హ్యాస్ ఓవర్ 600 మజిల్స్. సో 600 మజిల్స్ కంటే ఎక్కువ మజిల్స్ ఉన్నాయి మన బాడీలో. సేమ్ మనకి ఎలా అయితే బోన్స్ టాప్ స్కల్ నుంచి మనం కింద ఫాలంజెస్ వరకు ఎలా అయితే ఉన్నాయో, సేమ్ అదే వేలో మనకి మజిల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ నేమ్స్. అండ్ హ్యూమన్ బాడీ హ్యాస్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ మజిల్స్. సో ఎలా అయితే మనకి బోన్స్ అన్ని లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, సెసమాయిడ్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్ లాగా మనం డివైడ్ చేసామో టైప్స్ లాగా, అలానే మజిల్స్లో కూడా మనకి స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్. సో దీస్ ఆర్ ది మేజర్ టైప్స్. సో ఏం మజిల్స్ ఉన్నా కూడా మనకి ఈ 3 టైప్స్లోనే ఉంటాయి. సో దే ఆర్ డివైడెడ్ అంటూ దిస్ 3 టైప్స్ with unique structure, control, location and function. ఇప్పుడు కార్డియాక్ మజిల్ ఉంది చెప్పండి. వేర్ డూ యూ థింక్ కార్డియాక్ మజిల్ ఈస్ ప్రెసెంట్? హార్ట్ హార్ట్. హార్ట్ మ్యామ్. ఎస్, హార్ట్. సో మనకి హార్ట్ అనేది ఇన్వాలంటరీ ఫంక్షనా, వాలంటరీ ఫంక్షనా? Involuntary ఇన్వాలంటరీ function. ఇన్వాలంటరీ. సో కార్డియాక్ మజిల్ ఇట్స్ అన్ ఇన్వాలంటరీ మజిల్. సో స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్స్ ఇవన్నీ మనకి వాలంటరీ, కొన్ని వాలంటరీ ఉంటాయి, కొన్ని ఇన్వాలంటరీ ఉంటాయి. బట్ కార్డియాక్ మజిల్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఇన్వాలంటరీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ది హార్ట్. ఎక్కడ కూడా మనకు కనిపించదు కార్డియాక్ మజిల్, హార్ట్లోనే ఉంటుంది. సో అలా డిఫరెంట్ మజిల్స్ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్. దే ఆర్ లొకేటెడ్ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్స్ ఇన్ అవర్ బాడీ.
సో అమాంగ్ దీస్, సో మనకి 3 మజిల్స్లో విచ్ ఇస్ అ మేజర్ కాంపోనెంట్ అంటే స్కెలిటల్ మజిల్స్. సో స్కెలిటల్ మజిల్స్ దే ఫార్మ్ ది మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్. సో మనకి 3 మజిల్స్లో మనకి చాలా వరకు మజిల్స్ అన్ని స్కెలిటల్ మజిల్స్ టైప్లోనే ఉంటాయి. వాటికి ఉన్న ఫంక్షనే ఉంటుంది, వాటికి ఉన్న మూమెంటే ఉంటుంది. సో ఫస్ట్ది స్కెలిటల్ మజిల్స్, స్ట్రయేటెడ్ వాలంటరీ మజిల్స్. సో స్కెలిటల్ మజిల్స్ అనేవి వాలంటరీ మజిల్స్. సో ఏవైతే మన బాడీలో ఏవైతే రీజన్స్ ఉన్నాయో, ఇప్పుడు హ్యాండ్ ఉంది, సో హ్యాండ్ ఇన్వాలంటరీగా మూవ్ అవ్వదు, వాలంటరీ. మనం మూవ్ చేయాలనుకుంటేనే మూవ్ చేస్తాం. మనం రైట్కి హ్యాండ్ని తిప్పాలి అంటేనే తిప్పగలుగుతాం. సో ఇట్స్ ఎ వాలంటరీ యాక్షన్. సో ఏవైతే వాలంటరీ యాక్షన్స్, వాలంటరీ ఆర్గన్స్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో మనకి స్కెలిటల్ మజిల్స్ అనేవి ఉంటాయి. బికాస్ దే ఆర్ వాలంటరీ, దే ప్రొడ్యూస్ వాలంటరీ మూమెంట్స్. సో దీస్ ఆర్ వాలంటరీ striated muscles attached to bones via tendons. సో ఎలా అటాచ్ అయ్యాయి బోన్స్కి అంటే via tendons. సో టెండాన్స్ అంటే ఏంటి? దే అటాచ్ బోన్స్ టు మజిల్స్. సో బోన్స్ని మజిల్స్ని కనెక్ట్ చేసేది టెండాన్స్. సో విత్ ది హెల్ప్ ఆఫ్ టెండాన్స్ దిస్ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ది బోన్స్. సో వాట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్, పోస్చర్ అండ్ హీట్ ప్రొడక్షన్. సో మనకి స్ట్రయేటెడ్ అంటే ఏంటి తెలుసా మీకు మీనింగ్? వాట్ డూ యూ మీన్ బై స్ట్రయేటెడ్? సో స్ట్రయేటెడ్ అంటే వాటికి స్ట్రయేటెడ్ స్లైడ్ ఇమ్మా బ్యాండ్స్ చెప్పండి. డార్క్ బ్యాండ్స్, స్లైడ్ బ్యాండ్స్ బట్టి స్ట్రైటెడ్ అన్స్ట్రైటెడ్ అనేది తెలుస్తుంది మ్యామ్. రైట్, డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్. సో అవి ఎందుకు ఉన్నాయి అంటే అవి ఎందుకు హెల్ప్ చేస్తాయి మనకి? లైట్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్ అవి ఉంటే స్ట్రయేటెడ్, అవి లేకపోతే అన్స్ట్రయేటెడ్. ఓకే, అది బాగుంది. బట్ వై? వాట్ ఈస్ దట్ బ్యాండ్స్ రోల్? బ్లడ్ ఫ్లో ఆర్ సిగ్నల్స్ ఫ్లో అవ్వడం. సిగ్నల్స్ పాస్ అవ్వడం అనుకుంటా మ్యామ్, క్లారిటీగా తెలియదు. సో మనకి మజిల్స్ Actin and కాంట్రాక్ట్ myosin అవుతాయి కదా, contain చేస్తాయి. మజిల్ కాంట్రాక్షన్ ఏంటిమా అమీనా చెప్పండి. యాక్టిన్ అండ్ మయోసిన్ కంటైన్ చేస్తాయి కదా మ్యామ్, లైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్. యాక్టిన్ అండ్ మయోసిన్, రైట్. సో ఎందుకు మనకి ఆ బ్యాండ్స్ అనేవి మనకి ఏంటి అంటే మనకి మైక్రోస్కోప్ లో మనం స్కెలిటల్ మజిల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి లైట్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయంటే ఓకే, దీస్ ఆర్ స్ట్రైప్డ్, దీస్ ఆర్ స్ట్రయేటెడ్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్, వాలంటరీ మజిల్స్ అని ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి. అండ్ ఈ స్ట్రైప్స్, ఏవైతే స్ట్రైప్స్ ఉన్నాయో, ఏవైతే స్ట్రయేటెడ్ మజిల్స్ ఉన్నాయో వాటి మెయిన్ యూజ్ ఏంటంటే మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి కదా, మజిల్ కాంట్రాక్షన్, మజిల్ రిలాక్సేషన్. సో కంపేర్ టు స్మూత్ మజిల్స్, ఇప్పుడు మనకి స్మూత్ మజిల్స్ వచ్చేసి అవి ఇన్వాలంటరీ, వాలంటరీ తర్వాత అక్కడ స్ట్రైప్స్ ఉండవు, దే ఆర్ నాన్ స్ట్రయేటెడ్. సో ఇక్కడ కాంట్రాక్షన్ అనేది ఫాస్టర్ ఉంటుంది. స్కెలిటల్ మజిల్స్ కాంట్రాక్ట్ ఫాస్టర్ వెన్ కంపేర్ టు స్మూత్ మజిల్స్. ఎందుకు కాంట్రాక్షన్ ఫాస్టర్గా అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ బ్యాండ్స్, బికాస్ ఆఫ్ దిస్ స్ట్రైప్స్ ఇన్ దేర్ బాడీ. సో మనకి ఆ మజిల్స్లో ఆ స్ట్రైప్స్ ఉన్నాయి, ఆ స్ట్రైప్డ్ అపియరెన్స్ ఉంది, బ్యాండ్స్ ఉన్నాయి. సో విత్ దోస్ ప్రెజెన్స్ ఆఫ్ దీస్ బ్యాండ్స్ దే కాంట్రాక్ట్ ఫాస్టర్. సో మనకి మజిల్ కాంట్రాక్షన్ అనేది ఫాస్టర్ అవుతుంది. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ స్ట్రయేటెడ్ అపియరెన్స్, లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ appeared under when we observe under microscope. సో మల్టీన్యూక్లియేటెడ్ ఫైబర్స్. సో అంటే మనకి మల్టీన్యూక్లియేటెడ్ మీనింగ్ ఏంటి? యూనిన్యూక్లియేటెడ్, మల్టీన్యూక్లియేటెడ్ మీనింగ్ ఏంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిన్యూక్లియేటెడ్ అండ్ మల్టీన్యూక్లియేటెడ్? యూనిన్యూక్లియేటెడ్ అంటే అంటే one. వన్ న్యూక్లియై,
ఉంటది మ్యామ్. ఓకే, పర్ సెల్ మనకి ఒక్క సెల్లో 1 న్యూక్లియై ఉంటుంది. అదే మల్టీ న్యూక్లియైడ్కి వచ్చేసరికి ఒక్క సెల్లో మనకి డిఫరెంట్ మెనీ టైప్స్ ఆఫ్ న్యూక్లియై ఆర్ ప్రెసెంట్. సో మనకి ఏదైతే స్కెలిటల్ మజిల్స్ లో ఫైబర్స్ ఉన్నాయో ఆ ఫైబర్స్ లో మనకి మల్టిపుల్ న్యూక్లియై ఉంటుంది. సో ఒక్కొక్క ఫైబర్ లో దే ఆర్ మిలియన్ నంబర్ ఆఫ్ సెల్స్. సో ఆ మిలియన్ నంబర్ ఆఫ్ సెల్స్ లో మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియస్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ న్యూక్లియేటెడ్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ లాంగ్ సిలిండ్రికల్ ఫైబర్స్. సో స్కెలిటల్ మసిల్స్ చూడడానికి మనకి లాంగ్ షేప్ లో సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి. అండ్ దెన్ దీస్ ఆర్ అండర్ వాలంటరీ కంట్రోల్. సో వాలంటరీ కంట్రోల్ ఎవరు? సోమాటిక్ నర్వస్ సిస్టమ్. సో వాలంటరీ కంట్రోల్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై సోమాటిక్ నర్వస్ సిస్టమ్. ఇన్వాలంటరీ ఏ నర్వస్ సిస్టమ్? Involuntary functions, involuntary actions are controlled by which system? Which nervous system? పెరిఫెరల్. No. Somatic ఉంది ఇంకోటి. పెరిఫెరల్ లో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. అదే చెప్పానా మీకు, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. సోమాటిక్ నర్వస్ సిస్టమ్ వాలంటరీ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. So with this help of the light and dark bands, so skeletal muscles have rapid contraction of the muscles and relaxation of the muscles. సో మనకి ర్యాపిడ్ కాంట్రాక్షన్ ఉంటుంది, రిలాక్సేషన్ కూడా ఉంటుంది. హలో, ఈజ్ ఇట్ ఆడిబుల్ స్టూడెంట్స్? వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. Okay, 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 okay. So because of these light and dark bands, because of this striated appearance, the skeletal muscles have rapid contraction and relaxation of the muscles. సో ఎక్కువ కాంట్రాక్షన్, ఎక్కువ రిలాక్సేషన్ మనకి ఎక్కడ జరుగుతుంది అంటే స్కెలిటల్ మజిల్స్ వెన్ కంపేర్ టు స్మూత్ మజిల్స్. సో లొకేషన్, సో వేర్ ది స్కెలిటల్ మజిల్స్ ఆర్ ఫౌండ్. సో ఎక్కడ ఉన్నాయి మనకి? ఆర్మ్స్, లెగ్స్, బ్యాక్, చెస్ట్, ఫేస్, నెక్, అబ్డామెన్. సో మనకి ఆర్మ్స్లో మజిల్స్ ఏమున్నాయి? బైసెప్స్ ఉన్నాయి, ట్రైసెప్స్ ఉన్నాయి. లెగ్స్లో క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్. బ్యాక్లో లాటిసిమస్ డార్సీ. చెస్ట్లో పెక్టోరాలిస్ మేజర్ మజిల్స్. సో ఫేస్ మజిల్స్, నెక్ మజిల్స్ అండ్ అబ్డామెన్ మజిల్స్. సో ఇవన్నీ పార్ట్స్లో కూడా మనకి ఏమున్నాయి? విచ్ టైప్ ఆఫ్ మజిల్స్ ఆర్ ప్రెసెంట్ అంటే స్కెలిటల్ మజిల్స్. సో మనకి ఈ మజిల్స్లో మళ్ళీ మనకి బైసెప్స్, ట్రైసెప్స్ మజిల్స్లో మనకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో మనకు అంత మ్యాండటరీ కాదు మజిల్ నేమ్స్ నేర్చుకునే అంత. బోన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి బోన్స్ నేర్చుకున్నాం, బట్ మజిల్స్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో నార్మల్గా జనరల్ నేమ్స్ వచ్చేసి బైసెప్స్, ట్రైసెప్స్, క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్, లాటిసిమస్ డార్సీ, పెక్టోరల్స్ మేజర్ మజిల్, ఫేస్ మజిల్, నెక్ అండ్ అబ్డామెన్. సో ఇన్ దిస్ ప్లేసెస్ skeletal muscles are located. సో మనకి ఇక్కడ మీరు పిక్చర్ చూసుకున్నట్టయితే స్కెలిటల్ మజిల్ అనాటమీ ఉంది ఇక్కడ. ఇది మజిల్. సో మజిల్ మనం ఇన్నర్ పిక్చర్ చూసుకుంటే ఏదైతే మజిల్ మనము ఒక క్రాస్ సెక్షన్ చేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తాయి? మజిల్ ఫైబర్స్ ఉంటాయి, బండిల్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. సో వాటిలో మనకి ఏంటి? ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం. సో ఎపిమైసియం ఈజ్ ది outer layer of the skeletal muscle. Perimysium is a layer which is around the skeletal muscle, and endomysium the inner layer of the skeletal muscle. So peri ante enti? Peri, it's a prefix word which mean around. So pericardium ela aithe around the heart undo, ikkada kuda
Okay. So what is the outer layer of the skeletal muscle? Outer layer of the skeletal muscle ఏమంటారు? చెప్పాను కదా ఇందాక, outer layer ఎపిమైసియం, inner layer endomysium. Perimysium is the layer which is around the skeletal muscle. So tell me, what are the layers of the skeletal muscle? Epimysium, Hmm. endomysium, Epimysium, endomysium. So what is epimysium? outer layer, Outer layer. Endomysium? inner layer, Perimysium ఏంటి? around the skeletal muscle. Around the skeletal muscle. So it's a layer which is present around the skeletal muscle. ఇక్కడ mysium అంటే muscle. So epi అంటే Outer, ఎపి అంటే అవుటర్. సో పెరి అంటే ఏంటి? అరౌండ్ అని చెప్పా. ఎండో అంటే ఇన్నర్. సో around మైసియం అనేది ఇట్స్ inner రూట్ వర్డ్ ఫర్ మజిల్. muscle. యా. సో టెల్ మీ, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్కెలిటల్ మజిల్స్? Striated appearance, multinucleated fibers, ఓకే, long స్ట్రైటెడ్ cylindrical అపియరెన్స్ fibers, ఉంటుంది. దే కంటైన్ మల్టీన్యూక్లియేటెడ్ ఫైబర్స్. ఇంకా long cylindrical And fibers, cylindrical fibers. లాంగ్ సిలిండ్రికల్ ఫైబర్స్. ఇంకా అండర్ వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ కంట్రోల్? Voluntary control. Voluntary వాలంటరీ control. కంట్రోల్. ఓకే. సో మనకి స్ట్రైటెడ్ అపియరెన్స్ ఉండడం వల్ల ఏం యూస్ అవుతుంది? స్కెలిటల్ మసిల్స్ ఏం ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది? With the presence of striated appearance, what is the difference between skeletal and smooth muscle? Muscle contraction ఫాస్ట్ గా జరుగుతుంది మ్యామ్ స్ట్రైటెడ్ వల్ల. యా, రైట్. సో స్ట్రైటెడ్ అపియరెన్స్ వల్ల ఏదైతే ఆ బ్యాండ్స్ ప్రెజెన్స్ వల్ల మనకి కాంట్రాక్సేషన్ అయినా రిలాక్సేషన్ అయినా ర్యాపిడ్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. సో వేర్ దీస్ ఆర్ ఫౌండ్? లొకేషన్స్ చెప్పండి బాడీలో, లొకేషన్స్ ఆఫ్ ది స్కెలిటల్ మజిల్స్. Arms, legs, back, chest. Arms, legs. Face, neck, abdomen. Yeah, arms, legs, back, chest, face, neck, and abdomen. So what is the skeletal muscle in back? Name of the skeletal muscle? లాటిసిమస్ Latissimus dorsi. Yes, latissimus dorsi, right. సో నెక్స్ట్ ఇది స్ట్రక్చర్. సో ఇంతసేపు మీరు క్యారెక్టరిస్టిక్స్ అయ్యాయి, మీకు లేయర్స్ కూడా చెప్పాను. బట్ ఇది ఇంకా కొంచెం డీటెయిల్ ఉంటుంది. స్ట్రక్చర్ ఏముంది? స్కెలిటల్ మజిల్ కన్సిస్ట్ ఆఫ్ మజిల్ ఫైబర్స్, మయోఫిబ్రిల్స్, సార్కోమియర్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ లేయర్స్. సో మనకి మయోఫిబ్రిల్స్ ఉంటాయి. మయోఫిబ్రిల్స్ అంటే మనకి ఏంటి? మేడప్ ఆఫ్ సార్కోమియర్స్ విచ్ ఇస్ ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది యాక్టిన్ అండ్ మయోసిన్. సో మనకి యాక్టిన్ అండ్ మయోసిన్ ఏవైతే బ్యాండ్స్ ఉన్నాయో వాటిలో మనకి సార్కోమియర్స్ ఉంటాయి. మిడిల్ ఆఫ్ ది యాక్టిన్ అండ్ మయోసిన్, సార్కోమియర్స్, ఇట్ ఈస్ ది ఫంక్షనల్ యూనిట్. సో దిస్ మయోఫిబ్రిల్స్ ఏవైతే మీకు ఇక్కడ పిక్చర్లో మీకు మయోఫిబ్రిల్ కనిపిస్తుందో, ఓ రింగ్ లాగా స్ట్రక్చర్ లాగా మీకు మయోఫిబ్రిల్ ఉంది కదా ఇక్కడ. సో ఆ మయోఫిబ్రిల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సార్కోమియర్స్. సో దీంట్లో ఈ రింగ్ నుంచి మనం చూసినట్టయితే మనకు ఒక సిలిండ్రికల్ షేప్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దాంట్లో మనకి సార్కోమియర్స్ ఉంటాయి. సో విత్ ఇన్ ది సార్కోమియర్స్ వీ హ్యావ్ యాక్టిన్ అండ్ మయోసిన్ ప్రోటీన్స్. సో దెన్ కమింగ్ టు కనెక్టివ్ టిష్యూ లేయర్స్, ఏం చెప్పా? ఎపిమైసియం అవుటర్ లేయర్ చెప్పాను, పెరిమైసియం అరౌండ్ ది ఫెసికిల్స్ అండ్ ఎండోమైసియం అరౌండ్ ది ఫైబర్స్. సో ఫైబర్స్ దగ్గర మనకి ఇన్నర్ లేయర్లో ఎండోమైసియం ఉంది. సో మజిల్ ఫైబర్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇన్నర్ లేయర్, ఫెసికిల్స్ అనేది కొంచెం అవుటర్ లేయర్. మీరు ఇక్కడ చూడండి, ఫెసికిల్స్ మనకి అవుటర్ లేయర్లో ఉంది, ఇన్నర్ లేయర్లో వచ్చేసి మజిల్ ఫైబర్స్ ఉన్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ అస్
epimysium, perimysium, and endomysium. So what are the functions of the skeletal muscles? Body movement, maintaining posture, stabilizing joints, producing heat, facial expressions, and speech. సో మనకి బాడీ మూమెంట్. సో విత్ దిస్ మనకి ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతుందో అప్పుడే మనకి బాడీ మూమెంట్స్ ఉంటాయి. సేమ్ లైక్ హార్ట్. సో హార్ట్లో కాంట్రాక్సేషన్ రిలాక్సేషన్ అవుతుంటేనే మనకి లబ్డబ్ అనే సౌండ్ క్రియేట్ అవుతుంది. సో మనకి హార్ట్ బీట్ వస్తుంది కాబట్టి వీఆర్ సర్వైవింగ్. సేమ్ ఇన్ ద సేమ్ వే మజిల్లో కూడా మనకి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వడం వల్లనే మనకి బాడీ మూమెంట్ అనేది జరుగుతుంది. వీ క్యాన్ రొటేట్ అవర్ హ్యాండ్స్, వీ కెన్ రొటేట్ ది మజిల్స్ అండ్ ఆల్సో మెయింటైనింగ్ పోస్చర్. So without muscles, it cannot create a posture, proper posture. And also stabilizing the joints. సో జాయింట్స్ దగ్గర కనెక్షన్స్ దగ్గర ఎక్కడైతే మనకి బోన్స్ టు బోన్స్ కనెక్ట్ అవుతున్నాయి, బోన్స్ టు మజిల్స్ కనెక్ట్ అవుతున్నాయి, లిగామిన్స్, టెండాన్స్. సో ఇవన్నీ జాయింట్స్ కాబట్టి మన జాయింట్స్ దగ్గర స్టెబిలైజేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే రెండు మజిల్స్ అయినా ఒక మజిల్ బోన్ అయినా కనెక్ట్ అవుతున్నప్పుడు మనకి స్టెబిలిటీ అనేది కావాలి. ఆ స్టేబుల్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడే అవి ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాయి, అటాచ్ అవ్వగలుగుతాయి. సో దట్ స్టెబిలైజేషన్ ఈస్ డన్ బై ది స్కెలిటల్ మజిల్. అండ్ ఆల్సో ఇట్ ప్రొడ్యూసెస్ ది హీట్. సో ఆబ్వియస్గా మన బాడీలో ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ని ప్రొడ్యూస్ చేసేది దిస్ స్కెలిటల్ మజిల్స్. అండ్ ఆల్సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్పీచ్. సో ఇందాక చెప్పాను ఫేస్లో మనకి స్కెలిటల్ మజిల్స్ ఉన్నాయి. సో విత్ దట్ హెల్ప్ ఆఫ్ ఫేషియల్ బోన్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫేషియల్ మజిల్స్ మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం. వీ క్యాన్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్. మనం కోపాన్ని అయినా ప్రతి ఒక్క ఎమోషన్ని ఫేస్లో మనం ఎక్స్ప్రెషన్లా చూపించగలుగుతాం. ఎలా చూపిస్తున్నాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్. అండ్ ఆల్సో స్పీచ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మన మౌత్ చుట్టూ ఉన్న మజిల్స్ అయినా బోన్స్ అయినా కాంట్రాక్ట్ అవుతున్నాయి, రిలాక్స్ అవుతున్నాయి, అందుకే మనం ఇవ్వగలుగుతున్నాం. సో మజిల్ మూమెంట్ అనేది లేనప్పుడు మనం స్పీచ్ అనేది జనరేట్ చేయగలుగుతామా? బాడీలో బోన్ మూమెంట్ లేదు, మజిల్ మూమెంట్ లేదు, అసలు మన బాడీని మనం కదిలించగలుగుతామా? ఏదైనా వర్క్ చేయగలుగుతామా? మాట్లాడగలుగుతామా? లేదు కదా. No. Yes. So all these possible with this muscle movements, muscle contractions and muscle relaxations. So next coming to smooth muscle. సో మనకి స్మూత్ మజిల్ స్కెలిటల్ మజిల్ డిఫరెన్స్ ఏంటి? అది స్ట్రైటెడ్ అయితే ఇది నాన్ స్ట్రైటెడ్. అక్కడ అది వాలంటరీ మజిల్ అంటే దిస్ ఇస్ ఇన్వాలంటరీ మజిల్. సో ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఉంటున్నాయి జనరల్గా. ఏవైతే మీరు ఇందాక స్కెలిటల్ మజిల్స్ చూసారో అవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఆర్గాన్స్లోనే ఉన్నాయి. ఫేస్, అబ్డామెన్, బ్యాక్, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. ఇవన్నీ మనకి కనిపించేవి. ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే విచ్ కెనాట్ బి సీన్ విత్ ఐ. సో లోపల ఉంటాయి వాల్స్ ఆఫ్ ది బాడీ. సో వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో మనకి స్మూత్ మజిల్స్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ ఇన్వాలంటరీ అండ్ నాన్ స్ట్రయేటెడ్ మజిల్. సో కమింగ్ టు క్యారెక్టరిస్టిక్స్. సో నాన్ స్ట్రయేటెడ్ అంటే స్మూత్ అపియరెన్స్ ఉంటుంది, వీటిలో బ్యాండ్స్ ఉండవు, స్ట్రైప్స్ ఉండవు. సో మనకి కాంట్రాక్సేషన్ రిలాక్సేషన్ కూడా స్లో ఉంటాయి. సో స్లో ఉన్నప్పుడు మనకి మజిల్ మూమెంట్ కూడా చాలా స్లోగా జనరేట్ చేస్తుంది. సో ఏంటవి? ఇంకేం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? సింగిల్ సెంట్రల్ న్యూక్లియస్. సో ఇక్కడ మనకు ఓన్లీ 1 న్యూక్లియస్ ఉంది. వెన్ కంపేర్ టు స్కెలిటల్ మజిల్ మల్టిపుల్ న్యూక్లియసెస్ ఉన్నాయి ఇక్కడ విత్ ఇన్ ద సెల్స్. బట్ ఇక్కడ స్మూత్ మజిల్లో మనకు ఓన్లీ 1 న్యూక్లియస్ మాత్రమే ఉంది. అండ్ స్పిండిల్ షేప్డ్ సెల్స్. అక్కడ మనకి లాంగ్ సిలిండ్రికల్ షేప్ సెల్స్ ఉంటాయి, ఇక్కడ మనకి స్పిండిల్ షేప్ సెల్స్ ఉన్నాయి. అండ్ ఇట్ గివ్స్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్. As smooth muscles are involuntary muscles, they can generate involuntary functions which are not in our hands. మన చేతిలో లేనివి, మనం ఏదైతే కంట్రోల్ చేయలేనివి మూమెంట్స్. సో దిస్ ఇన్వాలంటరీ మూమెంట్స్ దే ఆర్ కంట్రోల్డ్ బై ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. సో విత్ ది absence of stripes, with the absence of bands, they generate slow and sustained contractions. సో కాంట్రాక్షన్స్ అనేవి స్లోగా ఉంటాయి, చాలా సస్టైన్ ఉంటాయి. సో లైఫ్ తక్కువగా ఉంటుంది ఆ కాంట్రాక్షన్స్లో.
అండ్ ఎక్కడ ఉంటున్నాయి అంటే ఇవి ప్రెసెంట్ ఇన్ ది వాల్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, డైజెస్టివ్ ట్రాక్ట్, రెస్పిరేటరీ ట్రాక్ట్, యూరినరీ బ్లాడర్, యూటిరస్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో బ్లడ్ వెజల్స్, లో బ్లడ్ పంపింగ్ ఫంక్షన్ అనేది ఇట్స్ అన్ ఇన్వాలంటరీ. అది మనం చేయాలనుకుంటే చేసేది, వద్దనుకుంటే ఆపేది కాదు. సో డైజెస్టివ్ ట్రాక్ట్, సో డైజెషన్ ఆటోమేటిక్గా ఇట్స్ అన్ ఇన్వాలంటరీ ఫంక్షన్. రెస్పిరేటరీ ట్రాక్ట్, రెస్పిరేషన్ ఇట్స్ అన్ ఇన్వాలంటరీ ఫంక్షన్. యూరినరీ బ్లాడర్, సో యూరినరీ బ్లాడర్లో యూరిన్ పాస్ అవ్వడము, స్టోర్ అవ్వడము, ఫిల్టర్ అవ్వడము, ఇదంతా కూడా ఇన్వాలంటరీయే. అండ్ యూటిరస్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో యూటిరస్లో ఇప్పుడు ఎగ్ ఫార్మేషన్ అవుతుంది, ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి. సో దిస్ ఇస్ ఆల్ ఇన్బిల్ట్ హ్యూమన్ బాడీ మెకానిజం విచ్ ఇస్ ఇన్వాలంటరీ, విచ్ ఇస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. సో వీటన్నిటి ప్లేసెస్లో దీస్ స్మూత్ మజిల్ ఈస్ present in all these organs, internal organs. So what is the difference between skeletal muscle and smooth muscle? Main difference ఏంటి? Voluntary, involuntary actions. వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇంకా ఇంకో డిఫరెన్స్ ఏంటి? స్ట్రైటెడ్ non- నాట్ స్ట్రైటెడ్. స్ట్రైటెడ్, నాన్ స్ట్రైటెడ్, రైట్. మనకి న్యూక్లియస్, కమింగ్ టు న్యూక్లియస్, మల్టీసెల్యులర్, సింగిల్ సెంట్రల్ న్యూక్లియస్. రైట్. సో ఇంకా లొకేషన్ వేర్ ది స్మూత్ మజిల్స్ ఆర్ ప్రెసెంట్? Internal ఎక్స్టర్నల్ organs. ఇంటర్నల్ ఆర్గాన్స్. ఎక్స్టర్నల్ Smooth ఆర్గాన్స్, muscles, ఇంటర్నల్ ఆర్గాన్స్, రైట్. సో ఏవైతే మనకి బాడీలో వాలంటరీ ఫంక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాలంటరీ ఫంక్షన్స్ జరిగే పార్ట్స్ లో మనకి స్కెలిటల్ మజిల్ ఉంది. సో ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అయ్యే పార్ట్స్ అన్నిట్లో స్మూత్ మజిల్ ఉంది. సో అక్కడ ఫేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫేస్ ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలనుకుంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని జనరేట్ చేస్తాము, లేదు అనుకుంటే ఇవ్వలేము. మనం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండగలుగుతాం కదా. సో ప్రతిసారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ పోర్ట్రే చేస్తూ ఉండము, కొన్నిసార్లు ఇస్తాము, కొన్నిసార్లు ఇవ్వము. అది ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది అంటే స్కెలిటల్ మజిల్ వల్ల. సో కమింగ్ టు స్మూత్ మజిల్, మనకి డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, యూరినేషన్ కానీ, యూరిన్ స్టోరేజ్, యూరిన్ ప్యాసేజ్, సో యూటిరస్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఏవైతే మనకి జనరేట్ అవుతున్నాయో హార్మోన్స్, ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ. స్మూత్ మజిల్స్ ఆర్ developed. ఫోన్ చేస్తుంది. All these are made up of smooth muscles. So what are the functions of smooth muscles? It moves food through digestive tract, ఒకటి peristaltis movement. It controls blood vessel diameter. It controls airway diameter. So it helps in childbirth and uterine contractions. It regulates the movement of the internal organs. So these are all the functions of smooth muscle. సో ఇట్ మూవ్స్ ఫుడ్ త్రూ డైజెస్టివ్ ట్రాక్ట్. సో ఫుడ్ని ఏవైతే మూమెంట్స్ వల్ల, మజిల్ మూమెంట్స్ వల్ల, మనకి పెరిస్టాల్టిస్ అంటేనే మజిల్ కాంట్రాక్షన్. మజిల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల, మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడం వల్ల, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వడం వల్ల అక్కడ ఒక మస్కులర్ వేవ్ లైక్ మూమెంట్ ఫామ్ అవుతుంది. దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ పెరిస్టాల్టిస్ అని మీకు ఫస్ట్ డైజెస్టివ్ సిస్టంలో చెప్పాను. సో ఎందుకు? ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్మూత్ మజిల్. అండ్ దెన్ ఇట్ కంట్రోల్స్ బ్లడ్ వెసల్ డయామీటర్. సో మనకి బ్లడ్ వెసల్స్లో ఎప్పుడైతే బ్లడ్ ప్యాసేజ్ జరుగుతుందో, ఆక్సిజన్ సప్లై ఉంటుందో, డయామీటర్ అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కంట్రోల్స్ ఎయిర్వే డయామీటర్ ఇన్ ద రెస్పిరేషన్ పాత్వే. ఇట్ హెల్ప్స్ ఇన్ చైల్డ్ బర్త్, యూరిన్ కాంట్రాక్షన్స్. ఇప్పుడు మనకి వెజైనల్ డెలివరీ ఉంది, నార్మల్ డెలివరీ ఉంది. సో నార్మల్ డెలివరీలో మనకి లేబర్ పెయిన్ అనేది ఉంటుంది. అక్కడ ఏమవుతుంది? యూటరిన్ మజిల్స్, సో ఏవైతే యూటరస్లో మనకి మజిల్స్ ఉంటున్నాయో, ద స్మూత్ మజిల్స్, అవి కాంట్రాక్ట్ అవుతున్నాయి. సో మజిల్ కాంట్రాక్షన్ అవ్వడం వల్లనే కదా లేబర్ పెయిన్ అనేది ఫేస్ చేస్తారు ఉమెన్. ఎస్ మ్యామ్. ఎస్. సో ఎందుకు అంటే స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ అవుతుంది అక్కడ. సో దట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్ అండ్ ఇట్ రెగ్యులేట్స్ ది మూమెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ మూమెంట్ని కూడా రెగ్యులేట్ చేసేది స్మూత్ మజిల్స్. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ స్మూత్ మజిల్స్.
So next is cardiac muscle, which is present in the heart muscle in the myocardium. So myo ante muscle, cardium ante heart muscle. So cardiac muscle is striated and involuntary muscle found only in the heart. So same like skeletal muscle, cardiac muscle కూడా striated. దీంట్లో కూడా మనకి బ్యాండ్స్ ఉన్నాయి. యాక్టిన్, మయోసిన్, సార్కోమియర్స్ ఇవన్నీ కూడా కార్డియాక్ మజిల్లో ఉంటున్నాయి. బట్ ఇట్ ఈస్ అన్ ఇన్వాలంటరీ మజిల్. సో మనకి స్కెలిటల్ మజిల్కి కార్డియాక్ మజిల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ వాలంటరీ, దిస్ ఇస్ ఇన్వాలంటరీ అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ది హార్ట్. సో మీరు డయాగ్రామ్లో చూస్తే మీకు స్ట్రయేటెడ్ స్ట్రిప్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏవైతే లైన్స్ లాగా ఉన్నాయో అవన్నీ సార్కోమియర్స్. విత్ ఇన్ సార్కోమియర్స్ వీ హ్యావ్ దట్ యాక్టిన్ అండ్ మయోసిన్, ఇవన్నీ కూడా స్ట్రైప్స్. సో మనకి ఇది ఇంటర్కాలేటెడ్ డిస్క్ అంటాము. సో మనకి చూసినట్టయితే ఇక్కడ మల్టిపుల్ న్యూక్లియై ఉంది. మల్టిపుల్ న్యూక్లియై. సో వీ హ్యావ్ మల్టిపుల్ న్యూక్లియై. మీకు మల్టిపుల్ న్యూక్లియై ఉంది, కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి, సెల్ డివిజన్స్ ఉన్నాయి. సో ఒక్కో సెల్లో ఒక్కో న్యూక్లియై ఉంది. అదే మీరు స్కెలిటల్ మజిల్ ఇలా పిక్చర్ చూస్తే మనకి ఒక్కో డివిజన్లో దిస్ డివిజన్ ఇట్స్ వన్ సెల్. సో కన్సిడర్ ఇట్ యాజ్ అ వన్ సెల్. సో ఇన్ స్కెలిటల్ మజిల్ ఒక్కో సెల్లో మనకి మల్టిపుల్ న్యూక్లియై ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక్కో సెల్లో ఒక్కో న్యూక్లియస్ మాత్రమే ఉంది. సో చూడ్డానికి మల్టిపుల్ న్యూక్లియస్ ఉన్నాయి, బట్ ఓన్లీ వన్ న్యూక్లియై ఇన్ వన్ సెల్, సింగిల్ సెంట్రల్ న్యూక్లియస్. So it is striated like skeletal muscle and involuntary like smooth muscle. So ఒక ఫంక్షన్ skeletal muscle ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకో ఫంక్షన్ ఏమో స్మూత్ మజిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. And it has branch fibers. It contains intercalated disc, the special junctions that allow coordinated contraction. సో మీకు ఏదైతే నేను ఇందాక చెప్పానో ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి కదా, మీకు లైన్స్ లాగా కనిపిస్తున్నాయి, డార్క్ లైన్స్, బ్రౌన్ కలర్ లైన్స్. సో దీస్ ఆర్ ఇంటర్కాలేటెడ్ డిస్క్. సో టూ సెల్స్ మధ్యలో ఒక సపరేషన్, ఇట్స్ అ జంక్షన్ విచ్ అలో కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్. సో జంక్షన్ లాగా క్రియేట్ అయిపోయి మనకి ఈ మజిల్ నుంచి ఈ మజిల్, ఈ సెల్స్ నుంచి ఈ సెల్స్ మనకి కాంట్రాక్సేషన్ అనేది కోఆర్డినేట్ చేస్తుంది, అలో చేస్తుంది, కోఆర్డినేట్ అవ్వడానికి అలో చేస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్ ఫాటిగ్ ఈజీలీ. అండ్ ఎప్పుడైతే మనకి కాంట్రాక్షన్స్ జరుగుతున్నాయో ఇట్ జనరేట్స్ రిథమ్. సో రిథమిక్ ఆటోమేటిక్ కాంట్రాక్షన్స్. సో హార్ట్లో మనకి కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ వల్ల మనకి హార్ట్ బీట్ ఏదైతే లబ్ డబ్ అనే రిథమ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో దిస్ కార్డియాక్ మజిల్స్ ఇట్ ప్రొడ్యూసెస్ రిథమిక్ అండ్ ఆటోమేటిక్ కాంట్రాక్షన్స్. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్డియాక్ మజిల్. సో వేర్ దీస్ ఆర్ ప్రెసెంట్, లొకేషన్ ఓన్లీ ఇన్ ది హార్ట్ వాల్. So only in the heart wall, in the heart muscle. So functions enti? What are the functions of this cardiac muscle? It pumps blood throughout the body. It maintains the heartbeat rhythm and it allows synchronized contraction of the heart chambers. సో ఛాంబర్ నుంచి ఛాంబర్కి మనకు కాంట్రాక్సేషన్ అవుతున్నప్పుడు సింక్ అనేది ఉండాలి. సో దట్ సింక్రోనైజ్ కాంట్రాక్షన్ని అలో చేస్తుంది. సో కోఆర్డినేషన్ క్రియేట్ చేస్తుంది ఛాంబర్కి కాంట్రాక్సేషన్ అవుతున్నప్పుడు. So this allows the synchronized contraction. So tell me, what are the characteristics of cardiac muscle? Striated muscles, There are striated muscles, involuntary muscles, ఇంకా only found in the heart. they are only found in the heart. Okay. ఇంకా ఏమున్నాయి, ఇంకేమేమి ఉన్నాయి మనకి కార్డియాక్ మజిల్స్ లో అపియరెన్స్ వైస్? Branched fibers, Okay, they have branched single fibers, nucleus, single central nucleus, right? ఇంకా intercalated disc, so what are intercalated disc?
Special junctions that allow coordination contraction. So these are the special junctions in between two muscles or two muscle nucleus, which allows Coordinated contraction. coordinated contraction. Contraction. రైట్. ఇంకా ఇంకేం జనరేట్ చేస్తుంది కార్డియాక్ మజిల్స్? rhythmic and automatic contractions. ఓకే. సో చెప్పండి, వాట్ ఈస్ ద Does రిథమ్? not రిథమ్ ఇట్ it- జనరేట్స్ ఇన్ హార్ట్. lub-dub sound, ma'am. లబ్డబ్ Heartbeat. సౌండ్. రైట్. సో ఇన్ హార్ట్ వేర్ ఇట్ ఈస్ ప్రెసెంట్? ఇన్ విచ్ లేయర్? Myocardium. మయోకార్డియం. రైట్. సో డిఫరెన్సెస్ బిట్వీన్ త్రీ మజిల్ టైప్స్. సో డిఫరెన్సెస్ ఏంటి? ఫీచర్, కంట్రోల్. సో కంట్రోల్ మనకి స్కెలిటల్ మజిల్ ఏంటి? చెప్పండి డిఫరెన్సెస్ ఇక్కడ. Voluntary. వాలంటరీ. స్మూత్ మజిల్, Involuntary. కార్డియాక్ మజిల్. Involuntary. సో కమింగ్ టు అపియరెన్స్, స్కెలిటల్ మజిల్ హ్యాస్ Striated. striated appearance. Smooth muscle has Non-striated appearance. right. Cardiac muscle has Striated. okay. So nucleus, how many nucleuses are there in skeletal muscle? Multiple, ma'am. Multiple. Smooth muscle and cardiac muscle low? Single, ma'am. Right. So what is the shape of skeletal muscle? Long and cylindrical, ma'am. Long and cylindrical. So smooth muscle low? Spindle and shape. Spindle shape, ma'am. Spindle shaped ఉంటుంది. Okay. Cardiac muscle ఎలా ఉంటుంది? Branched. It's a branched muscle. Okay. So location, where the skeletal muscles are found? Bones. Bones. So facial bones, abdomen bones, back bones. Abdomen bones. Examples. Okay. So where the smooth muscle is found? Organs, vessels, ma'am. Organs and vessels. చెప్పండి ఎక్కడెక్కడ ఉన్నాయో స్మూత్ మజిల్స్? ఇన్ విచ్ ఆర్గన్స్? Internal organs, ma'am. అదే ఇంటర్నల్ ఆర్గన్స్. ఓకే. అదే ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇంటర్నల్ ఆర్గన్స్ లో ఎక్కడెక్కడ ఉంటుంది స్మూత్ మజిల్? కింద చూడు. ఏంటి ma'am? స్మూత్ మజిల్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ లో ఉంటాయి. ఓకే. అదే ఎక్కడెక్కడ ఉంటాయి ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పండి. Digestive tract, యా, డైజెస్టివ్ ట్రాక్ట్. ఓకే. blood, respiratory tract, urinary bladder, reproductive organs. రైట్. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఎక్కడైతే మనకి ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అవుతాయో ఆ పార్ట్స్ లో ఆర్గాన్స్ లో మనకి స్మూత్ మజిల్స్ అనేవి ఉంటాయి. సో కార్డియాక్ మజిల్ ఇస్ లొకేటెడ్ ఇన్ Heart. ఎస్ రైట్. సో మనకి స్కెలిటల్ మజిల్ లో కాంట్రాక్షన్ ఎలా ఉంటుంది? ఫాస్ట్ ఉంటుందా, స్లో ఉంటుందా? Fast. స్మూత్ మజిల్ లో Slow. రైట్. ఇన్ ma'am. కార్డియాక్ మజిల్ Rhythmic. రిథమిక్. సో మన కార్డియాక్ మజిల్ లో ఫాస్ట్ స్లో అనేది ఏమి ఉండదు. జస్ట్ కాంట్రాక్షన్ అప్పుడు అది రిథమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇట్ జనరేట్స్ రిథమిక్ కాంట్రాక్షన్స్. అంతే. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ త్రీ మజిల్ టైప్స్. సో నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. సో గ్రాస్ స్ట్రక్చర్. సో మీరు ఇందాక జస్ట్ యాక్టిన్, మయోసిన్ బండిల్స్ ఇవే అయ్యాయి. సో వాట్ ఈస్ ది detailed structure? So skeletal muscle, it's a voluntary striated muscle attached to bones. It is made up of
It is made up of many levels of organization from the whole muscle down to contractile proteins. సో మనకి మజిల్ నుంచి ఇన్నర్, సో మజిల్ మనకు కనిపించేది అవుటర్ లేయర్. సో మజిల్ మనకి ఇన్నర్కి వెళ్తే మనకి ఏం కనిపిస్తాయి? కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ కనిపిస్తాయి. సో యాక్టిన్, మయోసిన్, సార్కోమియర్, సార్కోలెమ్మా ఇవన్నీ కూడా మనకి ఇన్నర్ లేయర్ ఆఫ్ మజిల్స్లో కనిపిస్తాయి. So this skeletal muscle, it is made up of many levels of organization from the whole muscle down to contractile proteins. అవి ఎలా అరేంజ్ అయ్యాయంటే ఒక హైరార్కియల్, ఒక లేయర్ వైజ్ ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్ అనేది ఉంది. ఇట్ హ్యాస్ అన్ ఆర్గనైజ్డ్ ప్యాటర్న్, ఇట్ హ్యాస్ అన్ లేయర్డ్ స్ట్రక్చర్. సో ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఇలా ఫామ్ అవుతూ ఉన్నాయి. And coming to gross structure of a skeletal muscle. So a whole skeletal muscle is composed of muscle, which is the whole muscle, fascicles, which are the bundles of muscle fibers. So bundles of muscle fibers ni మనం fascicles అంటున్నాం. సో ఏవైతే మజిల్ ఫైబర్స్ ఉంటున్నాయో, సో మజిల్ ఫైబర్స్ అంటే ఏంటి? మజిల్ సెల్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ మయోఫిబ్రిల్స్, మయోఫిలామెంట్స్. సో మయోఫిబ్రిల్స్ వేరు, ఫెసికల్స్ వేరు, మజిల్ ఫైబర్స్ వేరు. అండ్ మయోఫిలామెంట్స్ వచ్చేసి యాక్టిన్ అండ్ మయోసిన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ దిస్ మయోఫిలామెంట్స్. సో దీస్ స్ట్రక్చర్స్ ఆర్ సరౌండెడ్ అండ్ సపోర్టెడ్ బై కనెక్టివ్ టిష్యూ కవరింగ్స్. సో మనకి ఏదైతే స్కెల్టల్ మజిల్ ఉందో, సో దిస్ స్కెల్టల్ మజిల్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ బై కనెక్టివ్ టిష్యూ. సో మన స్కెల్టల్ మజిల్ చుట్టూ కూడా కనెక్టివ్ టిష్యూ లేయర్ ఫామ్ అవుతుంది. సో మీకు పిక్చర్లో చూసుకుంటే మీకు ఇక్కడ బోన్ ఉంది, పెరియోస్టియం విచ్ ఇస్ ది ఇన్నర్ లేయర్ ఆఫ్ ది బోన్, అండ్ పెరియోస్టియం నుంచి మనకి మజిల్. సో పెరియోస్టియం లేయర్కి మనకి విత్ ది హెల్ప్ ఆఫ్ టెండాన్ మజిల్ ఈస్ అటాచ్డ్. సో ఇక్కడ నుంచి అటాచ్ అయ్యాక దిస్ ఇస్ ది మజిల్ బెల్లీ, అండ్ మనకి ఎపిమైసియం ఉంది, ది అవుటర్ లేయర్. వీ హ్యావ్ పెరిమైసియం అరౌండ్ ది ఫెసికల్స్, అండ్ ఇక్కడ ఫెసికల్స్ ఉంది వేర్ మజిల్ ఫైబర్స్ అనేది మనకి బండిల్స్ ఉన్నప్పుడు దట్ లేయర్ ఈస్ కాల్డ్ అస్ ఫెసికల్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎండోమైసియంలో మనకి సింగిల్ మజిల్ ఫైబర్ ఉంది. సో సింగిల్ మజిల్ ఫైబర్, బండిల్స్ ఆఫ్ మజిల్ ఫైబర్. సో సింగిల్ మజిల్ ఫైబర్ని మజిల్ సెల్స్ అంటాం, బండిల్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ని ఫెసికల్స్ అంటాం. అండ్ దెన్ వీ హ్యావ్ సింగిల్ న్యూక్లియర్ హియర్, we have multiple nuclei here, and we also have the sarcolemma. Sarcolemma ఎక్కడ ఉంది? ఇక్కడ అండర్ ఎండోమైసియం. సో మనకి ఇన్నర్ మజిల్ లేయర్లో దాని కింద, అండర్ అంటే బిలో, సో బిలో ఎండోమైసియం వీ హ్యావ్ ది sarcolemma. So what is the difference between sarcolemma and sarcomere? ఐడియా ఉందా సార్కోలెమ్మా అండ్ సార్కోమియర్స్కి? Do you have any idea about sarcolemma and sarcomere? No? No, ma'am. ఓకే. సో మీకు ఇప్పుడు మజిల్ ఫైబర్ అనేది ఉంది కదా, ఇక్కడ మజిల్ ఫైబర్. సో గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ నీకేం చెప్పా? ఫెసికిల్స్ అని చెప్పా. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్కి ఒక సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మనకి ఒక సెల్కి సెల్ మెంబ్రెయిన్ ఎలా అయితే ఉంటుందో, అలానే మజిల్ ఫైబర్కి ఒక సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో దట్ సెల్ మెంబ్రెయిన్ ఆఫ్ ద మజిల్ ఫైబర్ ఈస్ కాల్డ్ ఎస్ సార్కోలెమ్మా. విచ్ ఈ సార్కోలెమ్మా ఈ లేయర్ వల్ల ఇట్స్ అ మెంబ్రెయిన్ కాబట్టి అదేం చేస్తుంది? మజిల్ ఫైబర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్, ఇట్ ఈస్ మెయింటైనింగ్ ది సెల్ షేప్, అండ్ ఆల్సో ఇట్ కండక్ట్స్ ది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అలాంగ్ ది మజిల్ సెల్. సో మనకి మజిల్ ఫైబర్స్, మజిల్ సెల్స్కి మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని కండక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ది మజిల్ ఫైబర్స్, ఇట్ ఈస్ గివింగ్ షేప్ టు ది మజిల్ సెల్. సో కమింగ్ టు సార్కోమియర్. సో సార్కోమియర్ ఏంటంటే ఇట్స్ అ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ మజిల్ ఫైబర్. సో ఆ సార్కోమియర్ ఫంక్షనల్ యూనిట్ కాబట్టి ఆ సార్కోమియర్లో మనకి ఏమున్నాయి? యాక్టిన్ అండ్ మయోసిన్ ఉన్నాయి, మయోఫిలామెంట్స్ ఉన్నాయి.
So sarcomere, it consists of actin and myosin myofilaments. Whereas sarcolemma, it's a membrane. It's a thin layer membrane which is present around the muscle fibers. It protects the muscle fiber. It conducts the electrical impulses. It gives the shape to this muscle fiber. So that is the difference between sarcolemma and sarcomere. So how the structure of skeletal muscle is arranged? చెప్పండి. స్ట్రక్చర్ ఆఫ్ స్కెలటల్ మజిల్ ఎలా అరేంజ్ చేశారు? అన్ఆర్గనైజ్డ్ ప్యాటర్నా, ఆర్గనైజ్డ్ ప్యాటర్నా? Organize, ma'am. ఆర్గనైజ్డ్ ప్యాటర్న్, రైట్. సో మనకి స్కెలటల్ మజిల్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి? హౌ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్? Muscles, మజిల్స్ ఉన్నాయి, ఓకే. ఇంకేమున్నాయి? muscle fibers, myofibrils, myofilaments. సార్కోలెమ్మా, ma'am. యా, ఫాసికిల్స్. సో సార్కోలెమ్మా, సార్కోమియర్ ఇవన్నీ కూడా స్కెలటల్ మజిల్లో మనకి ఆ స్ట్రక్చర్లో ఉంటాయి. సో వాట్ ఈస్ సార్కోలెమ్మా? వాట్ ఈస్ సార్కోలెమ్మా? చెప్పాను కదా ఇందాకే సార్కోలెమ్మా అంటే ఏంటో. చెప్పండి సార్కోలెమ్మా. సెల్ మెంబ్రేన్ మేడం. సెల్ మెంబ్రెయిన్, ఓకే. ఎక్కడ ఉంటుంది సార్కోలెమ్మా మనకి? ఇట్ ఈస్ అ సెల్ మెంబ్రెయిన్ ఆఫ్ Under endomysium. అండర్ ఎండోమైసినా? ఓకే, సార్కోలెమ్మా అండర్ ఎండోమైసిన్ దగ్గర ఉంది, కరెక్టే. బట్ సార్కోలెమ్మా అనేది ఏంటి? ఇట్స్ ఎ మెంబ్రెయిన్ అని చెప్పారు, సెల్ మెంబ్రెయిన్. అది ఏ సెల్ దగ్గర ఉంటుంది? ఏ సెల్ కి మెంబ్రెయిన్ అది? మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ అంటే ఏంటి? ఏదో ఒక లేయర్ కి దాని చుట్టూ ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేసేది సెల్ మెంబ్రెయిన్. సో ఎక్కడ ఉంటుంది మనకి సార్కోలెమ్మా? ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ వాట్? సో ఫాసికిల్స్ ఏవైతే మజిల్ ఫైబర్ ఉందో, సార్కోలెమ్మా ఇట్స్ అ మెంబ్రెయిన్, ఇట్స్ అ సెల్ మెంబ్రెయిన్ విచ్ ఈస్ ప్రెసెంట్ అరౌండ్ ది మజిల్ ఫైబర్స్ అని చెప్పానా మీకు ఇందాక? సో మజిల్ ఫైబర్స్ కి అవుటర్ లేయర్ సార్కోలెమ్మా విచ్ ఈస్ అ మెంబ్రెయిన్, విచ్ ఇస్ అ సెల్ మెంబ్రెయిన్. సో ఇట్ సరౌండ్స్ అరౌండ్ ది మజిల్ ఫైబర్స్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సార్కోలెమ్మా అంటే? ఇట్ ప్రొటెక్ట్స్ ది muscle fibers. It conducts electrical impulses to this muscle fibers and then it gives shape to this muscle fibers. So muscle fibers కి మనకి electrical impulses generate చేస్తుంది సార్కోలెమ్మా బికాస్ ఇట్స్ అ థిన్ మెంబ్రెయిన్ లేయర్. సో ఆ జనరేట్ చేయలేకపోతే లోపలికి ఎలా రీచ్ అవుతాయి మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్? అవ్వవు. యాజ్ ఇట్ ఈస్ అ మెంబ్రెయిన్ విచ్ ఇస్ కవరింగ్ ది మజిల్ ఫైబర్స్. సో వాట్ ఈస్ సార్కోమియర్? సార్కోమియర్ ఏంటి? సార్కోలెమ్మా అంటే ఇట్స్ థిన్ మెంబ్రెయిన్ ఆఫ్ ది మజిల్ ఫైబర్, ఓకే. సార్కోమియర్ ఏంటి? చెప్పండి, సార్కోమియర్ అంటే ఏంటి?
మజిల్ కాంట్రాక్షనా మేడం? నో మా, మజిల్ కాంట్రాక్షన్ కాదు. సార్కోమియర్ ఇట్స్ అ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ దిస్ మజిల్ ఫైబర్. సో మనకి మజిల్ ఫైబర్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? మజిల్ సెల్స్ ఉన్నాయి, సార్కోలిమ్మా ఉంది, సార్కోమియర్ ఉంది. సో మనకు ఆ సార్కోమియర్లోనే యాక్టిన్ అండ్ మయోసిన్ అనే మయోఫిలామెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు అసలు? మజిల్ కాంట్రాక్షన్కి కదా. వాట్ దిస్ ఆల్ డూ? కామన్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ దిస్ ఏంటి? మజిల్ కాంట్రాక్షనా కాదా? ఎస్ మ్యామ్. సో మజిల్ కాంట్రాక్షన్కి కదా ఈ లేయర్స్ అని హెల్ప్ చేసేది, మనకి మజిల్కి హెల్ప్ చేసేది. సో సార్కోమియర్ ఇట్స్ అ ఫంక్షనల్ యూనిట్, ఇట్స్ అ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ది మజిల్ ఫైబర్స్. సో ఆ ఫంక్షన్ యూనిట్లోనే మనకి యాక్టిన్ అండ్ మయోసిన్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఆర్ మజిల్స్ గెట్ మూమెంట్, షేప్, ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టెబిలిటీ. సో హౌ ది స్కెలిటల్ మజిల్ ఈస్ సరౌండెడ్ విత్? ఏ టిష్యూతో సరౌండ్ అయి ఉంది? Skeletal muscle is surrounded and supported by which type of tissue? Connective tissue. Connective tissue. So మనకి skeletal muscle చుట్టూ ఉండేది కూడా connective tissue. It is made up of the connective tissue. సో కనెక్టివ్ టిష్యూ కనెక్టివ్ టిష్యూ కవరింగ్స్. సో దాని చుట్టూ కనెక్టివ్ టిష్యూ ఉంది, ఏది స్కెలిటల్ మజిల్ చుట్టూ. సో కనెక్టివ్ టిష్యూలో కవరింగ్స్ ఏంటి, లేయర్స్ ఏంటి? సో ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం. సో ఈ మూడు కూడా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కనెక్టివ్ టిష్యూ కవరింగ్స్, కనెక్టివ్ టిష్యూ లేయర్స్ విచ్ ఈస్ సరౌండింగ్ ది స్కెలిటల్ మజిల్. సో ఎపిమైసియం అంటే ఏంటి? విచ్ లేయర్ ఇట్ ఈస్? ఎపిమైసియం ఏం లేయర్ అది? అవుటర్ లేయరా, ఇన్నర్ లేయరా, మిడిల్ లేయరా ఏంటి? Outer layer, madam. అవుటర్ లేయర్. అవుటర్ లేయర్ కదా, మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తే మనకి కనిపిస్తుంది ఎపిమైసియం ఇట్స్ అన్ అవుటర్ లేయర్. ఇక్కడ ఉంది ఎపిమైసియం అవుటర్ లేయర్. సో పెరిమైసియం కూడా ఇట్ ఈస్ సరౌండెడ్ అరౌండ్ ది. సో ఎపిమైసియం ఇట్స్ ఏ outer most covering which is made up of dense irregular connective tissue. సో మీకు చెప్పాను కదా స్కెలిటల్ మజిల్ ఇస్ సరౌండెడ్ బై ది కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూలో లేయర్స్ వచ్చేసి మనకి ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం. యాజ్ ఎపిమైసియం ఈజ్ ది అవుటర్ లేయర్, మనకి అవుటర్ లేయర్ ఎపిమైసియం కాబట్టి ఇట్ హ్యాస్ అ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూ అనేది ఇర్రెగ్యులర్ స్ట్రక్చర్లో ఉంది, ఇర్రెగ్యులర్ ఫార్మేషన్లో ఉంది. అండ్ ఇట్ సరౌండ్స్ ది ఎంటైర్ మజిల్. సో ఏదైతే మజిల్ ఫైబర్ ఉందో, సో కంప్లీట్ ఎంటైర్ మజిల్ ఫైబర్ని సరౌండ్ చేసేది ఎపిమైసియం కవరింగ్. సో అందుకే ఇట్ ఈస్ నోన్ యాజ్ అవుటర్ మోస్ట్ కవరింగ్. సో ఏం చేస్తుంది? సరౌండ్ అయ్యి ఇట్ ప్రొటెక్ట్స్ ది మజిల్ అండ్ ఇట్ మెయింటైన్స్ ది షేప్. సో మజిల్ని మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అవుటర్ ఎన్విరాన్మెంట్ నుంచి, మనకి మన మజిల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ షేప్ ఇస్తుంది మజిల్కి. సో కమింగ్ టు పెరిమైసియం. సో పెరిమైసియం ఇట్ సరౌండ్స్ ది ఫెసికిల్స్. సో మనకి అవుటర్ లేయర్ అయిపోయింది, అవుటర్ లేయర్లో మనకి ఫెసికిల్స్ ఉండవు. సో కొద్దిగా డీప్ ఎపిమైసియం దాటి లోపలికి వెళ్తే ఎపిమైసియం నెక్స్ట్ స్ట్రక్చర్ ఏమైతుంటుందో మజిల్లో అది పెరిమైసియం. సో పెరిమైసియంలో మనకి ఏంటి? ఫెసికల్స్ చుట్టూ ఉండేది పెరిమైసియం. సో మజిల్ చుట్టూ సరౌండ్ అయి ఉండేది ఎపిమైసియం. సో వన్స్ మనం మజిల్లోకి వెళ్ళి క్రాస్ సెక్షన్ చూస్తే మనకి ఫెసికల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఫెసికల్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్స్ అ బండిల్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. సో ఆ బండిల్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ని సరౌండ్ చేసేది ఎవరు అంటే పెరిమైసియం. సో ఇట్ కంటైన్స్ ది బ్లడ్ వెసల్స్ అండ్ నర్వ్స్ సప్లయింగ్ ఈచ్ ఫెసికల్. సో నెక్స్ట్ లేయర్ ఏంటి? ఎండోమైసియం. సో ఇట్ సరౌండ్స్ ఈచ్ ఇండివిజువల్ మజిల్ ఫైబర్. సో మీరు పెరిమైసియంకి ఎండోమైసియంకి డిఫరెన్స్ చూస్తే,
మనకి బండిల్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ని సరౌండ్ చేసేదేమో పెరిమైసియం. సో బండిల్ ఆఫ్ మజిల్ ఫైబర్స్, ఈ బండిల్లో మనకి ఇండివిజువల్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మజిల్ ఫైబర్ ని సరౌండ్ చేసేది ఎండోమైసియం. అంటే ఇంకా డెప్త్ లోకి వెళ్ళింది మజిల్ స్ట్రక్చర్ లో, ఇంకా డెప్త్. సో అందుకే ఇట్స్ అన్ ఇన్నర్ కవరింగ్. ఎండో అంటే ఇన్నర్. సో ఇట్స్ అన్ ఇన్నర్ కవరింగ్. ఇట్ సరౌండ్స్ ఈచ్ ఇండివిజువల్ మజిల్ ఫైబర్. సో మజిల్ ఫైబర్కి థిన్ మెంబ్రెయిన్ ఏదైతే మీకు సార్కోలెమా చెప్పానో, సో దట్ సార్కోలెమా, సార్కోమియర్స్ ఇవన్నీ కూడా మజిల్ ఫైబర్స్లోనే ఉన్నాయి. సో కంప్లీట్గా మజిల్ ఫైబర్ని సరౌండ్ చేసేది ఎండోమైసియం. దెన్ మనకి నెక్స్ట్ లేయర్ వచ్చేసి సార్కోలెమా ఉంటుంది, మెంబ్రెయిన్ లేయర్. సో ఫస్ట్ కనెక్టివ్ టిష్యూ కవరింగ్ ఉంటుంది. నెక్స్ట్ టు ఇట్ వీ హ్యావ్ సార్కోలెమా విచ్ ఇస్ అ థిన్ మెంబ్రెయిన్ లేయర్. And next to sarcolemma we can find these muscle fibers and bundles of muscle fibers within the skeletal muscle. So perimysium, it contains blood vessels and nerves supplying each vesicle. సో మనకి ఏదైతే మజిల్ ఫైబర్స్ చుట్టూ ఉన్న మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నర్వ్స్ ఏవైతే సప్లై చేస్తున్నాయో, నర్వ్ సప్లై, బ్లడ్ వెజల్ సప్లై, సో అవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెరిమైసియం నుంచి వస్తున్నాయి. ఎండోమైసియంకి వచ్చేసరికి ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ సపోర్ట్ అండ్ కంటైన్స్ ది క్యాపిలరీస్. సో ఇట్ గివ్స్ ది స్ట్రక్చరల్ సపోర్ట్ టు ది మజిల్ ఫైబర్. సో మజిల్కి మనకి ఇంటర్నల్ నుంచి మనకి స్ట్రక్చరల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఎండోమైసియం. యాజ్ వెల్ యాజ్ ఇట్ కంటైన్స్ ది క్యాపిలరీస్. సో క్యాపిలరీస్, దీస్ ఆర్ ది connecting links of the blood vessels. So a group of connecting links, it forms a group with arteries and veins. సో ఆ క్యాపిలరీస్ అన్ని కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఎండోమైసియం లేయర్ లో ఉన్నాయి. సో బ్లడ్ వెసల్స్ వచ్చేసి పెరిమైసియంలో ఉన్నాయి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ పెరిమైసియం అండ్ ఎండోమైసియం బ్లడ్ గెట్ సప్లైడ్ టు మజిల్ ఫైబర్స్. సో మజిల్ ఫైబర్స్ కి బ్లడ్ సప్లై లేకుండా, నర్వ్ సప్లై లేకుండా ఉంటే మజిల్ మూవ్మెంట్ అవుతుందా, మజిల్ కాంట్రాక్షన్ అవుతుందా? చెప్పండి. Without blood supply to muscle fibers, without nerve supply to muscle fibers, without oxygen supply, there will be a muscle movement, muscle contraction in our body? Yes or no? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ మళ్ళీ అడగండి మ్యామ్. ఇప్పుడు మనకి బాడీలో ప్రతి ఒక్క సెల్కి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై, ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుందా లేదామా? ఎస్ మ్యామ్. Yes. So heart pumps blood, neurons transmit the nerve signals to each and every cell of the body. అలానే బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై, ఆక్సిజన్ సప్లై మజిల్స్కి లేకపోతే మజిల్ మూవ్మెంట్, మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుందా బాడీలో? జరగదు మ్యామ్. జరగదు. సో మనకి బ్లడ్ అనేది సప్లై, నర్వ్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఇవన్నీ అవుతాయి కదా సెల్ అనేది లైఫ్ ఉండేది, మజిల్స్ కైనా లైఫ్ ఉండేది. ఎస్ మ్యామ్. సో అవన్నీ ఎవరు చేస్తున్నారు మజిల్ ఫైబర్స్ కి అంటే పెరిమైసియం, ఎండోమైసియం. సో దిస్ బోత్ స్ట్రక్చర్స్, దిస్ బోత్ connective tissue layers, so they contain blood vessels, they contain capillaries, and they supply the nerves, they supply the blood, they supply the oxygen to each vesicle, each muscle fiber. So what are the layers of connective tissue surrounding the skeletal muscle? What are the layers of the connective tissue covering the skeletal muscle? Layers ఏంటి? How many types of layers are there? పెరిమైసియం, ఎండోమైసియం. Epimysium, perimysium and endomysium. So what is epimysium? What is the use of epimysium? ఇంతవరకు బాగా వస్తుంది.
Protects muscles and maintains shape. It protects muscle and maintains shape. Right. So it is the outermost covering or innermost covering? outermost Outermost covering. ఓకే. సో outermost కవరింగ్ అంటే మనకి ఎక్కడ ఉంటుంది మజిల్లో అది? మజిల్లో ఉంటుందా లేదా మజిల్ చుట్టూ సరౌండ్ అయి ఉంటుందా? మజిల్ సరౌండ్ అయి ఉంటుంది మ్యామ్. Yes. మజిల్ చుట్టూ. Yes, right. So coming to perimysium, where it is present and what does it do? కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. Contain blood vessels and nerve supply each vesicle కి. సో ఈచ్ ఫెసికల్ కి. సో ఫెసికల్ అంటే ఏంటి? అన్నది హెడ్ వెర్బ్. వాట్ డూ యూ మీన్ బై ఫెసికల్? బండిల్స్ మ్యామ్. బండిల్స్ ఆఫ్ 10 to Muscle 100 muscle యా fibers. యా. సో మజిల్ ఫైబర్ ఒకటి ఉన్నప్పుడు మనం మజిల్ ఫైబర్ అని అంటాం. సో ఎప్పుడైతే బండిల్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ని కలెక్టివ్గా తీసుకొని మనం చూస్తే వాటిని మనం ఫెసికల్స్ అని అంటాం. సో ఈచ్ ఫెసికల్కి నర్వ్ సప్లై ఎవరు చేస్తున్నారు? ఏ లేయర్ చేస్తుంది? Perimysium. పెరిమైసియం. రైట్ రైట్. సో వాట్ ఈస్ ఎండోమైసియం? ఎక్కడ Provides ఉంటుంది? structural support and contains capillaries. యా, ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ సపోర్ట్ టు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఎవరికి స్ట్రక్చరల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఎండోమైసియం? ఫెసికల్స్ కా మజిల్ ఫైబరా? Muscle Muscle fiber. ఎస్, మజిల్ ఫైబర్. మీకు డిఫరెన్స్ అదే. పెరిమైసియం వచ్చేసి బండిల్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ కి చేస్తే, ఫెసికల్ కి చేస్తే, మనకి ఎండోమైసియం అనేది ఓన్లీ సింగిల్ మజిల్ ఫైబర్ కి చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెరిమైసియం కి ఎండోమైసియం కి. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, రెండు కూడా మజిల్ ఫైబర్సే కదా అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ పాయింట్ ఏంటి? పెరిమైసియం వచ్చేసి ప్రతి ఒక్క ఫెసికిల్ ఏదైతే బండిల్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఉన్నాయో అక్కడ ఉంటుంది. ఇట్ సరౌండ్స్ అరౌండ్ ది ఫెసికిల్స్. బట్ ఎండోమైసియం అలా కాదు. ఇట్ సరౌండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్. ఎండోమైసియం. సో దట్ ఈస్ అ మెయిన్ డిఫరెన్స్. ఓకే. సో మీరు కనెక్టివ్ టిష్యూ లేయర్స్ చూసారు. ఇప్పుడు అసలు మజిల్ ఫైబర్ అంటే ఏంటి, సార్కోలెమ్మా, సార్కోప్లాజం, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. వాట్ ఈస్ సార్కోమియర్, వాట్ ఈస్ మయోఫిబ్రిల్, వాట్ ఆర్ ది సపోర్టింగ్ స్ట్రక్చర్స్ present in the muscles. సో వాట్ ఈస్ అ మజిల్ ఫైబర్? ఎలా ఉంటుంది మజిల్ ఫైబర్ అనేది? సో మనకి స్కెల్టల్ మజిల్లో మజిల్ ఫైబర్ ఉంటుంది. ఇంకెక్కడ ఉంటాయి? స్మూత్ మజిల్లో ఉంటుందా మజిల్ ఫైబర్? కార్డియాక్ మజిల్లో ఉంటుందా? చెప్పండి. ఉంటుంది మేడం.
స్మూత్ మజిల్ లో ఉంటుందా మేడం? సో అన్ని మజిల్స్ లో మనకి మజిల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఓకే, సో మజిల్ ఫైబర్ ఎలా ఉంటుంది? ఇట్స్ అ షేప్ ఈజ్ ఇన్ లాంగ్ సిలిండ్రికల్ అండ్ మల్టీన్యూక్లియేటెడ్ సెల్. సో మల్టీన్యూక్లియేటెడ్ సెల్ అనేది ఎక్కడ ఉంది? మనకి స్కెలిటల్ మజిల్ లో మాత్రమే ఉంది. వేరాస్ స్మూత్ మజిల్ ఇట్స్ అ యూనిన్యూక్లియేటెడ్. కార్డియాక్ మజిల్ కూడా అంతే. సో క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ లాంగ్ సిలిండ్రికల్ అన్నాను. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? లాంగ్ అంటే ఎంత లెంత్ ఉంది? అప్ టు 30 సెంటీమీటర్ లెంత్. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మీకు ఐ బ్యాండ్స్, ఏ బ్యాండ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలామెంట్స్. సో ఇట్ లుక్స్ లైక్ అ సిలిండ్రికల్ షేప్. సో హౌ మచ్ లెంత్ ఇట్ ఈస్? 30 సెంటీమీటర్. అండ్ విత్ వచ్చేసి 10 to 100 మైక్రోమీటర్స్ విత్ ఉంది. అండ్ ఇట్ కంటైన్స్ మల్టిపుల్ న్యూక్లియై జస్ట్ ఇన్సైడ్ ది సార్కోలెమ్మా. మీకు చెప్పాను సార్కోలెమ్మా అంటే ఇట్స్ అ థిన్ మెంబ్రెయిన్ లేయర్. మీకు డయాగ్రామ్ లో చూడండి సార్కోలెమ్మా అని లేబుల్ చేసి ఉంది, అక్కడ మీరు చూడండి ఇట్స్ అ డబుల్ మెంబ్రెయిన్. సో ఆ మెంబ్రెయిన్ దగ్గరనే కదా, ఆ లేయర్ దగ్గరనే మీకు సార్కోలెమ్మా అని లేబుల్ చేశారు. సో సార్కోలెమ్మా ఇట్స్ అ థిన్ మెంబ్రెయిన్ లేయర్ కవరింగ్ ది మజిల్ ఫైబర్. సో విత్ ఇన్ సార్కోలెమ్మా, మనకి సార్కోలెమ్మా ఇన్సైడ్ లో మల్టిపుల్ న్యూక్లియై ఉంటుంది. సో ఆ మల్టిపుల్ న్యూక్లియై ఎక్కడ ఉంటుంది? సెల్స్ లో ఉంటుంది. మన మైటోకాండ్రియా సెల్స్ ఉన్నాయి ఇక్కడ. Within the muscle fiber, within the cell, we have this mitochondria. So it contains multiple nuclei just inside the sarcolemma. And it is formed by this muscle fiber. It is formed by fusion of many embryonic cells, which is called as myoblast. సో మనకి మయోబ్లాస్ట్ అనే సెల్ నుంచి, మనకి ఎంబ్రియానిక్ స్టేజ్లో నుంచి డెవలప్ అయ్యే మయోబ్లాస్ట్ సెల్స్ రెండు ఫ్యూజ్ అవ్వడం వల్ల, ఫర్ సపోజ్ 2 మయోబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి, ఆ రెండు ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి ఏం ఫామ్ అయింది అంటే మజిల్ ఫైబర్ ఫామ్ అవుతుంది. సో అలా మనకి మజిల్ ఫైబర్స్ అనేవి మనకి మజిల్లో జనరేట్ అవుతూ వస్తున్నాయి విత్ ద ఫ్యూజన్ ఆఫ్ మయోబ్లాస్ట్, విచ్ ఇస్ అన్ ఎంబ్రియానిక్ సెల్. So what are the important components of a muscle fiber? So sarcolemma, sarcoplasm, myosin, actin, ఇవన్నీ కూడా మనకి కాంపోనెంట్స్ ఆఫ్ మజిల్ ఫైబర్ అంటారు. దే ఆర్ ది కాంపోనెంట్స్. సో సార్కోలెమ్మా ఇట్స్ అ సెల్ మెంబ్రెయిన్ ఆఫ్ ది మజిల్ ఫైబర్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ అంటే ఇట్ కండక్ట్స్ ది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఇందాకే చెప్పాను సార్కోలెమ్మా ఇట్ కండక్ట్స్ ది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ టు మజిల్ ఫైబర్. సో బయట నుంచి మనకి మజిల్ ఫైబర్స్ కి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని కండక్ట్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ సార్కోలెమ్మా ఇన్ ది మజిల్ ఫైబర్. సో నెక్స్ట్ సార్కోప్లాజం. సో సార్కోప్లాజం ఏంటంటే ఇట్స్ సైటోప్లాజం ఆఫ్ ది మజిల్ ఫైబర్. సో మనకి సెల్ మెంబ్రెయిన్ లో సైటోప్లాజం ఉంటుంది కదా, సో అలానే మజిల్ ఫైబర్ లో ఉన్న సెల్ మెంబ్రెయిన్ లో మనకి ఉండే సైటోప్లాజం ఏంటంటే సార్కోప్లాజం. మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి సార్కోప్లాజమిక్ రెటిక్యులం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా అయితే మనకి ఒక ప్లాంట్ సెల్ లో మైటోకాండ్రియా, సైటోప్లాజం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో మన బాడీ లోపల మజిల్ ఫైబర్ లో కూడా సేమ్ అలానే ఉంటాయి. మైటోకాండ్రియా ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్లేస్ లో మనకి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సైటోప్లాజం ని మనం సార్కోప్లాజం అని పిలుస్తున్నాం, మజిల్ ఫైబర్ లో ఉన్న సైటోప్లాజం ని. సో దాంట్లో ఉన్న ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. సో అందులో మనకి మళ్ళీ థిన్ ఫిలామెంట్స్ ఉన్నాయి, ఇక్కడ థిక్ ఫిలామెంట్స్ ఉన్నాయి. సో థిన్ ఫిలామెంట్స్ ఆర్ కాల్డ్ as actin, thick filaments are called as myosin. సో మజిల్ ఫైబర్ లో మనకి ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ ఉన్నాయి, ద జంక్షన్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ ది స్ట్రైప్స్. సో వీటిలో మనకి బ్యాండ్స్ ఉన్నాయి విచ్ వీ క్యాన్ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. సో బ్యాండ్స్ అనేవి ఇలా అరేంజ్ అవుతూ ఉన్నాయి, ఇలా స్ట్రక్చర్ ఒక లేయర్ లాగా ఒకటి తర్వాత ఒకటి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యాయి. సో ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఇక్కడ ఐ బ్యాండ్ ఒక ప్యాటర్న్ ఉంది,
తర్వాత హెచ్ జోన్ అంటుంది, అదొక మధ్యలో రీజియన్. హెచ్ జోన్ ఇస్ అ రీజియన్ బిట్వీన్ యాక్టిన్ అండ్ మయోసిన్. సో ఇది ఒక ప్యాటర్న్ ఉంది. అండ్ మనకి బ్యాండ్స్ ఉన్నాయి, ఐ బ్యాండ్, ఏ బ్యాండ్స్ ఉన్నాయి. సో ఏ బ్యాండ్ అనేది మనకి హెచ్ జోన్లో ఉంటుంది, ఐ బ్యాండ్ అనేది మనకి యాక్టిన్ ఫిలామెంట్స్లో ఉంటుంది. అండ్ ఎం లైన్ ఉంది, ఎం లైన్ విచ్ వీ కెన్ సీ ఇన్ ది మయోసిన్ ఫిలామెంట్, ఇది థిక్ ఫిలామెంట్. సో ఇదంతా ఎక్కడ ఉంటుంది మీకు ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇక్కడ మయోఫిబ్రిల్ అనేది ఉంటుంది. సో మయోఫిబ్రిల్ ఎక్కడ ఉంటుంది అంటే మజిల్ ఫైబర్లో ఉంటుంది. సో మజిల్ ఫైబర్ ఇన్నర్ స్ట్రక్చర్లో మయోఫిబ్రిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆరో మార్క్ చూపించినట్టు ఇన్సైడ్ ది మయోఫిబ్రిల్ వీ హ్యావ్ దిస్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అరేంజ్మెంట్ ఆఫ్ ది మజిల్. సో ఈ జోన్స్ ఏవైతున్నాయో, ఫిలామెంట్స్ ఏవైతున్నాయో, ఇక్కడ అన్నిటికీ మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది పాస్ అవుతున్నాయి. నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై అన్నీ కూడా జనరేట్ అవుతున్నాయి, అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే కనెక్టివ్ టిష్యూ లేయర్స్, ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం. అండ్ ఇక్కడ సార్కోలెమ్మా విచ్ కండక్ట్స్ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ టు ఆల్ దిస్ మయోఫిబ్రిల్స్. So what does this sarcoplasm contain? It contains glycogen. So ఎలా అయితే మనకి ప్లాంట్ సెల్లో గ్లైకోజన్ ఎనర్జీని క్రియేట్ చేసే ఏటీపీ ఇవన్నీ ఉంటాయో, సేమ్ అలానే మనకి మజిల్ ఫైబర్లో గ్లైకోజన్ ఉంటుంది, మయోగ్లోబిన్ ఉంటుంది, అండ్ ఆర్గనల్స్ ఉంటాయి. ఆర్గనల్స్ లైక్ మైటోకాండ్రియా, రెటిక్యులం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో మయోగ్లోబిన్ ఇట్స్ అ ప్రోటీన్ విచ్ స్టోర్స్ ది ఆక్సిజన్, అండ్ గ్లైకోజన్ వచ్చేసి ఇట్ జనరేట్స్ ది ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ఏమున్నాయి, ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి, టీ ట్యూబ్యూల్స్. సో ఆ టీ ట్యూబ్యూల్స్ దగ్గర మనకి బ్యాండ్స్ అన్ని కూడా ఉంటున్నాయి. సో దీస్ ఆర్ ది ఇన్వాజినేషన్స్ ఆఫ్ ది సార్కోలెమ్మా. మీరు ఇక్కడ డయాగ్రామ్లో టీ ట్యూబ్యూల్ మీకు కనిపిస్తుంది, ఏదైతే స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఫిలామెంట్స్, యాక్టిన్ ఫిలామెంట్స్, మయోసిన్ ఫిలామెంట్స్, ఏ బ్యాండ్స్, ఐ బ్యాండ్స్, ఎం లైన్స్, జెడ్ జోన్, హెచ్ జోన్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకి టీ ట్యూబ్యూల్స్లో ఉంటాయి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో. అండ్ దే క్యారీ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ డీప్ ఇన్ టు ది మజిల్ ఫైబర్. సో మనకి మజిల్ ఫైబర్లో డీప్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ డీప్గా వెళ్ళడానికి ఈ ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ అనేది హెల్ప్ చేస్తుంది. దే క్యారీ ది ఇంపల్సెస్ అండ్ దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్. సో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అయినా, నర్వ్ సప్లై అయినా ఇవన్నీ కూడా మనకి మజిల్ కాంట్రాక్షన్ జరగడానికే అవుతున్నాయి మజిల్ ఫైబర్లో, లేకపోతే అవ్వవు. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లేవు, ఎలా అవుతుంది కాంట్రాక్షన్? అవ్వదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఓన్లీ దిస్ మయోఫైబర్స్ ఏవైతే మజిల్ ఫైబర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోయి ఒక మూమెంట్ జనరేట్ చేస్తుంది మజిల్కి. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ ఇస్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. సో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం విచ్ ఇస్ present in the muscle fiber is called as sarcoplasmic reticulum. సో మనకి సార్కోప్లాజంలో ఉంటుంది ఇది. అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఇట్ స్టోర్స్ ది కాల్షియం అయాన్స్. సో కాల్షియం అయాన్స్ అనేది మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జనరేట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అయాన్స్. సో అందుకే అవి కాంట్రాక్షన్ టైంలో దిస్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేది కాల్షియం అయాన్స్ రిలీజ్ చేస్తుంది. కాంట్రాక్షన్ టైంలో రిలీజ్ చేసి రిలాక్సేషన్ టైంలో మళ్ళీ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. సో వెన్ ఎవర్ కాంట్రాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ it releases the calcium ions. So once the contraction is done, so during the relaxation, ఎలా అయితే మన రిలాక్సేషన్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని బాడీ నుంచి బయటికి పంపిస్తామో అలానే ఇక్కడ సేమ్ వేలో రిలాక్సేషన్ టైంలో కాల్షియం అయాన్స్ మనకి రీఅబ్జర్వ్ చేస్తుంది బాడీలో. ఎవరు అంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం విత్ ఇన్ ది మజిల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టర్మినల్ సిస్టర్నీ. సో టర్మినల్ సిస్టర్నీ ఏంటి? సో మనకి టీ ట్యూబ్యూల్స్ అని చెప్పా, ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ అని చెప్పా. సో వాటి దగ్గర మనకి ఎన్లార్జ్డ్ ఏరియాస్ అంటాము, ఎన్లార్జ్డ్ ఏరియాస్ ఆఫ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. సో టీ ట్యూబ్యూల్స్ దగ్గర మనకి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. అండ్ వాటి దగ్గర ఏవైతే ఏరియాస్ ఎన్లార్జ్గా ఉన్నాయో, బల్జ్ అయి ఉన్నాయో వాటిని టర్మినల్ సిస్టర్నీ. ఇవి ఒక స్ట్రక్చర్స్.
టుగెదర్ మనకి టీ ట్యూబ్యూల్, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ టర్మినల్ సిస్టర్నీ. సో మనకి 2 టర్మినల్ సిస్టర్నీ ఉంటుంది మజిల్ ఫైబర్లో. దే ఆర్ 2 టర్మినల్ సిస్టర్నీ. సో టుగెదర్ దే ఆర్ కాల్డ్ ఎస్ ట్రయాయిడ్. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, దే ఆర్ కాల్డ్ ఎస్ ట్రయాయిడ్. అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ ట్రయాడ్ అంటే ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ ఎక్సైటేషన్ అండ్ కాంట్రాక్షన్ కప్లింగ్. సో ఎక్సైటేషన్ అండ్ కాంట్రాక్షన్ కప్లింగ్ అంటే ఏంటి? మనకి ఏవైతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మనకి మజిల్ ఫైబర్స్కి, సార్కోప్లాస్మిక్ రెటిక్యులంకి, టీ ట్యూబ్యూల్కి పాస్ అవుతున్నాయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది మనకి మజిల్ ఫైబర్స్కి పాస్ అయ్యాక ఆటోమేటిక్గా ఒక మెకానికల్ రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ కాంట్రాక్షన్. సో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సెండ్ అవుతూనే, పాస్ అవుతూనే మీకు కాంట్రాక్షన్ జరుగుతుంది అని చెప్పాను. సో ఏదైతే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్, ది ప్రాసెస్ ఆఫ్ coordinating the electrical signals to muscle fibers to generate a mechanical response, to generate a contraction. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? ఎక్సైటేషన్ కాంట్రాక్షన్ కప్లింగ్ అని అంటున్నాం. సో ఫస్ట్ కనెక్టివ్ టిష్యూస్ లేయర్స్ నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అవ్వాలి, అక్కడ నుంచి మజిల్ ఫైబర్స్కి పాస్ అవ్వాలి, లేయర్స్కి పాస్ అవ్వాలి. అండ్ మజిల్ ఫైబర్స్లో మళ్ళీ మనకి మయోఫిబ్రిల్స్ కావాలి, సార్కోలెమ్మా కావాలి. అండ్ సార్కోలెమ్మా ఇట్స్ సెల్ మెంబ్రేన్. సో మళ్ళీ మనకి సార్కోలెమ్మా నుంచి మళ్ళీ మనకి మయోఫిబ్రిల్స్, టీ ట్యూబ్యూల్స్, టర్మినల్ సిస్టర్నీ, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, సార్కోప్లాజం, ఇవన్నిటికి మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది కోఆర్డినేట్ చేస్తున్నాయి. సో ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కోఆర్డినేట్ చేయడం వల్ల ఏమవుతుంది? మజిల్ ఫైబర్స్ అనేవి ఒక కాంట్రాక్షన్ని ప్రొడ్యూస్ చేసి ఆటోమేటిక్గా ఒక మెకానికల్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో దట్ మెకానికల్ రెస్పాన్స్ ఈస్ జనరేషన్ ఆఫ్ ది మెకానికల్ రెస్పాన్స్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ మజిల్ మూమెంట్. సో కాంట్రాక్షన్ అండ్ మెకానికల్ రెస్పాన్స్ మూమెంట్, సో రెండు అయ్యే ప్రాసెస్ని ఏమంటాము అంటే ఎక్సైటేషన్ కాంట్రాక్షన్ కప్లింగ్. అర్థమవుతుందా? Yes, ma'am. కొంచెం డిఫికల్ట్ ఉంటుంది మస్కులర్ సిస్టమ్. మనకి స్కెలిటల్ సిస్టమ్ అంత ఈజీగా ఉండదు, బట్ మీరు ఇంట్రెస్ట్ పెట్టి వినాలి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. సో వాట్ ఈస్ అ మజిల్ ఫైబర్? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ మజిల్ ఫైబర్? Cylindrical shape. సిలిండ్రికల్ షేప్. ఇంకా స్మాల్ ఉంటుందా, లాంగ్ ఉంటుందా, లెంత్? It's సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ మజిల్ ఫైబర్? 30 centimeters, ma'am. అప్ టు 30 centimeter. అండ్ విత్ ఎంత? 10 to 100 micrometers. ఎస్. సో మనకి మజిల్ ఫైబర్ లో ఎక్కడ ఉంటుంది న్యూక్లియస్ అనేది? న్యూక్లియస్ is present in which part of the muscle fiber? Sarcolemma, ma'am. Sarcolemma, right. Sarcolemma. Right. So what are the important components of muscle fiber? What are the important components? మజిల్ ఫైబర్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటివి చెప్పండి? Sarcolemma. సార్కోలెమ్మా, సార్కోప్లాజ్మా, Sarcoplasm. ఇంకా ఉన్నాయి. సార్కోలెమ్మా, సార్కోప్లాజం, ఇంకా మయోఫిబ్రిల్, ఇవన్నీ అవే కదమ్మా. ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, టర్మినల్ సిస్టర్నీ, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ మజిల్ ఫైబరే.
నెక్స్ట్ మనకి ఏమున్నాయి, మయోఫిబ్రిల్స్ ఉన్నాయి, సార్కోమియర్ ఉంది, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లైక్ టెండాన్స్, బ్లడ్ సప్లై, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ మజిల్ ఫైబర్. ఇవన్నీ లేకుండా మజిల్ ఫైబర్ అనేది లేదు. ఇవన్నీ మజిల్ ఫైబర్లో ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్స్ which develop the function, which develop the contraction of the muscle. And what is sarcoplasm? Cytoplasm of the muscle Hmm. fibers. Cytoplasm of the muscle fiber. Muscle Sarcolemma ఏంటి? आपका फोन देगा एक कॉल करके दोगे A thin membrane layer, ma'am. Yes, a thin membrane layer covering the Muscle fibers layer. Yes. Fiber layer. yes, covering the muscle fiber. Right. So మనకి sarcoplasm, what does it contain? 86 What does it contain? ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఓకే, బట్ ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జనరేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, మజిల్కి ఎనర్జీ కావాలా లేదా? సో ఎనర్జీ అంటే ఏం స్టోర్ చేస్తుంది ఇక్కడ? ఆక్సిజన్ సప్లై, ఎనర్జీ సప్లై, ఇవన్నీ ఎలా ఇస్తుంది? ఏమున్నాయి స్ట్రక్చర్స్, ఏమున్నాయి, ఏం ప్రోటీన్స్ ఉన్నాయి మనకి సార్కోప్లాజంలో? Glycogen, myoglobin organelles, ma'am. గ్లైకోజన్, మయోగ్లోబిన్ ఆర్గనల్స్. సో ఇవన్నీ కలిపితే, ఇవన్నీ కలిసే మనకేంటి, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని జనరేట్ చేస్తుంది, ఎనర్జీని జనరేట్ చేస్తుంది, ఆక్సిజన్ సప్లైని జనరేట్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్? వాట్ ఆర్ ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్? ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని క్యారీ చేస్తాయి మజిల్ ఫైబర్. యా, మనకి మజిల్ ఫైబర్స్లో సార్కోలిమ్మాలో ఏవైతే లేయర్స్ ఉన్నాయో అవి మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని మజిల్ ఫైబర్లోని ఇంకా డీప్కి క్యారీ చేస్తుంది, విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్. సో వాట్ ఈస్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం? స్పెషలైజ్డ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ స్పెషలైజ్డ్ and it carries calcium ions. యా, ఇట్ స్టోర్ చేస్తుంది, కాల్షియం అయాన్స్ని స్టోర్ చేస్తుంది. సో ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? During contraction. డ్యూరింగ్ కాంట్రాక్షన్. అండ్ రిలాక్సేషన్ అప్పుడు ఏమవుతుంది? రీఅబ్జర్వ్ చేస్తుంది. రైట్. సో వాట్ ఆర్ టర్మినల్ సిస్టర్ని? Enlarged areas of SR near T tubules, ma'am. ఎస్ఆర్ అంటే ఏంటి చెప్పండి? ఎస్ఆర్ అంటే ఏంటి? ఎన్లార్జ్డ్ ఏరియాస్ ఆఫ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. సో మనకి టీ ట్యూబ్యూల్స్ దగ్గర ఏవైతే ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ ఉన్నాయో సార్కోలిమ్మా దగ్గర, వాటి దగ్గర అండ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఏరియాస్ దగ్గర ఎన్లార్జ్ అయి ఉంటాయి. దోస్ ఏరియాస్ ఆర్ ఎన్లార్జ్డ్. సో కొంచెం ఉన్నదానికంటే బల్జ్ అయ్యాయి. ఎందుకంటే కాంట్రాక్షన్ వల్ల, రిలాక్సేషన్ వల్ల, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కోఆర్డినేషన్ వల్ల. సో ఎక్కడైతే ఎన్లార్జ్ అయ్యావో ఆ ఏరియాస్ని మనం ఏమంటున్నాం? వాట్ దోస్ ఏరియాస్ ఆర్ కాల్డ్? ఎన్లార్జ్డ్ ఏరియాస్. T tubules, ma'am. Terminal cisternae, enlarged areas of sarcoplasmic reticulum near T tubules. So together, so triad and weight అంటున్నాం మనం. Triad. T tubules plus 2 terminal cisternae, ma'am. 2 terminal cisternae. సో మనకి T tubules దగ్గర మనకి మీరు డయాగ్రామ్లో చూసినట్టయితే T tubules దగ్గర మనకి టర్మినల్ సిస్టర్నీ అనేది ఇక్కడ మధ్యలో ఉంది. టర్మినల్ సిస్టర్నీ ఇట్స్ స్ట్రక్చర్, ఇట్స్ సపోర్టింగ్ స్ట్రక్చర్. సో టుగెదర్ మనకి 2 ఉంటున్నాయి. సో టీ ట్యూబ్యూల్స్ దగ్గర మనకి 2 టర్మినల్ సిస్టర్నీ ఉంటున్నాయి. సో విత్ దట్ కాంబినేషన్ ఇట్ ఈస్ ట్రయాడ్. సో ఏవైతే ఎన్లార్జ్ ఏరియాస్ ఉన్నాయో, సో ప్రతి ఒక్క టీ ట్యూబ్యూల్ దగ్గర మనకి 2 ఎన్లార్జ్డ్ ఏరియాస్ ఉన్నాయి. టర్మినల్ సిస్టర్నీ, 2 టర్మినల్ సిస్టర్నీ. సో విత్ దట్ 2 terminal cisternae and 1 T tubule is the combination of triad. So what is the function of triad?
ఫంక్షన్ ఏంటి? ట్రయాడ్ ఫంక్షన్ ఏంటి మజిల్ ఫైబర్లో? చెప్పండి. Excitation, contraction, coupling. హ్మ్? ఏంటిమా? ఎగ్జైటేషన్ అండ్ Contraction, కప్లింగ్ అంటే coupling. ఏంటి? మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ఎగ్జైటేషన్ అండ్ కాంట్రాక్షన్ కప్లింగ్? ఏం చెప్పాను మీకు ఇందాక? ప్రాసెస్ ఆఫ్ చెప్పండి, ఏం చెప్పాను? మనకి ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఈ టర్మినల్ సిస్టమ్ని ట్రయాడ్ దగ్గర, టీటుబిల్స్ దగ్గర, మయోఫిబ్రిల్స్ దగ్గర ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అవుతున్నాయో ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అయ్యేటప్పుడు మనకి కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది, మజిల్ కాంట్రాక్షన్. సో మజిల్ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మన మజిల్ అనేది మెకానికల్ రెస్పాన్స్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. So that contraction and generation of the muscle fiber, generation of the muscle mechanical response, muscle movement, whenever the electrical impulses are sent. So that process is called as excitation contraction coupling. సో ఎగ్జైటేషన్ కాంట్రాక్షన్ కప్లింగ్ అవ్వడానికి మనకి కాంపోనెంట్స్ ఎసెన్షియల్ ఇక్కడ? ట్రయాడ్ కాంపోనెంట్స్ ఎసెన్షియల్. అండ్ టీ ట్యూబ్యూల్స్ ఉండాలి, యాజ్ వెల్ as 2 టర్మినల్ సిస్టమ్నే ఉండాలి. సో ఈ రెండు ఉంటేనే మనకి ఎగ్జైటేషన్ కాంట్రాక్షన్ కప్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మయోఫిబ్రిల్స్లో, మజిల్ ఫైబర్స్లో. ఓకేనా? సో చెప్పండి ఇప్పుడు, వాట్ ఈస్ ఎగ్జైటేషన్ కాంట్రాక్షన్ కప్లింగ్? మీకేం అర్థమైంది ఎగ్జైటేషన్ కాంట్రాక్షన్ అంటే? ఫస్ట్ ఏం జరుగుతుంది ట్రయాడ్లో? Electrical impulses transfer అవుతాయి మ్యామ్. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఏమవుతుంది మజిల్లో, మనకి మజిల్ ఫైబర్లో? Contraction అవుతుంది. కాంట్రాక్షన్ అవుతుంది. ఓకే, సో విత్ దట్ కాంట్రాక్షన్ మనకి ఏమవుతుంది? మజిల్ అనేది మెకానికల్ రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం? Excitation. ఎగ్జైటేషన్ కాంట్రాక్షన్ కప్లింగ్. సో కాంట్రాక్షన్ చూసారు, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వల్ల కాంట్రాక్షన్ అవుతుంది. సో విత్ దట్ హెల్ప్ ఆఫ్ ది కాంట్రాక్షన్ మెకానికల్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఎగ్జైటేషన్. సో రెండు కప్లింగ్. సో దిస్ ఇస్ రోల్ ఆఫ్ Okay. ట్రయాడ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రయాడ్. సో ట్రయాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ట్రయాడ్ ఉంటేనే మనకి ఈ కప్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో టీ ట్యూబ్యూల్ 2 టర్మినల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఈ కప్లింగ్ ప్రాసెస్ జరగడానికి. వితౌట్ దోస్ దిస్ కుడెంట్ హ్యాపెన్. మెకానికల్ రెస్పాన్స్ అనేది జనరేట్ అవ్వదు. అప్పుడు మనకి మజిల్ మూమెంట్ కూడా ఫామ్ అవ్వదు. వీ కాంట్ మూవ్ అవర్ మజిల్స్, వీ కాంట్ మూవ్ అవర్ హ్యాండ్స్, వీ కాంట్ మూవ్ అవర్ లెగ్స్. దిస్ ఇస్ అబౌట్ టర్మినల్ సిస్టమ్ని. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ ది మజిల్ ఫైబర్స్. సో నెక్స్ట్ ఇంకా కాంపోనెంట్స్ ఉన్నాయి, మయోఫిబ్రిల్, సార్కోమియర్, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో న్యూరోమస్కులార్ జంక్షన్ ఉంది, ఇంకా ద జంక్షన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద న్యూరాన్స్. అండ్ దెన్ వాట్ ఆర్ ది మేజర్ స్కెల్టల్ మజిల్ గ్రూప్స్? ఇవన్నీ కూడా రేపు చూద్దాము ఇన్ ది టుమారో క్లాస్. ఓకే మ్యామ్. ఏంటి బోరింగ్గా ఉందా ఈరోజు క్లాస్? అర్థం అవ్వలేదా? టఫ్ ఉందా? టఫ్ అనిపించిందా ఏమన్నా? టఫ్ అనిపించింది మ్యామ్. యా, మొన్న క్లాస్ బాగుండే కదా, అపెండికులర్ స్కెల్టన్, యాక్సియల్ స్కెల్టన్ ఇవన్నీ. ఎస్ మేడం. మరి మనకి రోజు అలా ఉండదు కదా, ఈజీ క్లాస్ ఉంటుంది కదా. ఉంటాయి, టఫ్ ఉంటాయి, కానీ 1-2 సార్లు అందుకే నేను మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సో దట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో మీరు మళ్ళీ చూడండి ఈరోజు. పీడిఎఫ్ పెట్టేశాను, అదే పీపీటీ పెట్టాను మీకు ఈరోజు ఏదైతే చూపించానో అది డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చదవండి నార్మల్గా ఈరోజు మేడం క్లాస్లో ఏం చెప్పారు,
ఏం టాపిక్స్ చెప్పారు, ఏం పాయింట్స్ చెప్పారు. సో అన్నీ ఒకసారి రివైజ్ చేయండి. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ కూర్చొని టైం ఇన్వెస్ట్ చేసి చూడండి. సో మనం రేపు మళ్ళీ మార్నింగ్ ఒక 10 మినిట్స్ రివైజ్ చేద్దాం. సో దట్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్. ఓకే, మ్యామ్ చెప్పండి మా. అది లింక్ అందరికి అవ్వట్లేదు కదా మ్యామ్. లింక్ అవ్వట్లేదా? పీపీటీ ఎందుకు మా? వాట్సాప్ లో డాక్యుమెంట్ పెట్టొచ్చు కదా మేడం. ఎందుకు మా లింక్ ఎందుకు అవ్వట్లేదు? PDF. ప్రాబ్లం ఏమవుతుంది? ఇప్పుడు అన్ని లింక్ అక్కడ నుంచి జాయిన్ అవుతున్నాం కదా, అవ్వట్లేదా? వాట్సాప్ నుంచి జాయిన్ అవుతున్నారా ఇంకా? అదే అప్పుడు చెప్పాను కదా మేడం, అన్నీ వస్తున్నాయి కానీ మ్మ్. మెడికల్ కోడింగ్ అని చెప్పి చూస్తుంటే అమౌంట్ అడుగుతుంది. ఓకే, ఇంకా అడుగుతుందా అలానే? జీరో పేమెంట్ అని అవును. స్టార్టింగ్ లో చూపించింది మేడం. ఓకే ఓకే ఇప్పుడేమో 3000 ఎంతో చూపిస్తుంది మ్యామ్. ఓకే 1 రూపీ తక్కువ. ఓకే. సో స్టార్టింగ్ లో మేడం చేసిన లింక్ వాళ్ళకి రావట్లేదు కానీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి మేడం. లింకే లింక్ సరిగ్గా కనిపించట్లేదు. లేదు, లింక్ అవుతుందేమ్మా. అంతకుముందు షెడ్యూల్డ్ లింక్స్ అని ఉండేది, కానీ ఇప్పుడు లైవ్ లింక్స్ అని ఉన్నాయి. మీకు ఎప్పుడైతే నేను 10 o'clock నుంచి 12:30 వరకు లింక్ యాక్సెసిబుల్గా ఉంటుంది, మీకు అక్కడ లింక్ ఆ టైంలోనే లైవ్గా ఉంటుంది. మీరు డేలో ఎప్పుడు వెళ్ళి చూసినా మళ్ళీ మీకు లింక్ అనేది కనిపించదు. కానీ 10 o'clock నుంచి 12:30 వరకు అనేది మీకు లైవ్లో ఉంటుంది లింక్. మీరు వెళ్ళి లైవ్ సెషన్స్కి, లైవ్ కోర్సెస్కి వెళ్ళి మెడికల్ కోడింగ్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈరోజు డేట్ వస్తుంది. ఈరోజు డేట్ కింద సెషన్ ఉంటుంది, సెషన్ నంబర్ ఉంటుంది, డేట్ ఉంటుంది, అండ్ ఆల్సో ఒక టైంతో మెన్షన్ చేసి కింద లింక్ అనేది ఉంటుంది. ఒక్కరు కూడా జాయిన్ కానీ అవ్వట్లేదా వెబ్సైట్ నుంచి ఈరోజు? లేదు మేము అందరం వాట్సాప్ గ్రూప్ నుంచి వస్తున్నాము. ఓకే, అదేంటి మై మా కోర్సెస్ మేము మెడికల్ ఆ, కోడింగ్ మేము కూడా రావట్లేదు. మేము కూడా ఒక స్టూడెంట్ లాగిన్, ఒక స్టూడెంట్ ఐడి తీసుకొని మేము చేస్తే మాకు వచ్చింది. సేమ్ మీకు ఎలా అయితే నేను చెప్తున్నానో, ఇప్పుడు మై కోర్సెస్కి వెళ్ళి లైవ్ కోర్సెస్లో మెడికల్ కోడింగ్ అని ట్యాప్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. మేమైతే అలానే చేసాం. చేస్తే ఆటోమేటిక్గా లింక్ దగ్గర క్లిక్ చేయగానే జూమ్ యాప్ ఓపెన్ అయిపోతుంది. మీకు ఎందుకు అవ్వట్లేదు? అంటే మీకు మన పేమెంట్ స్క్రీన్ చూపిస్తుంది, రికార్డ్ సో అక్కడికే మీరు స్ట్రక్ అయిపోతున్నారా?